క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని గత 6 నెలలు కాపాడి ఈ యొక్క 7వ నెలలో ప్రవేశపెట్టి 7వ నెలలో మొదటి ఆదివారం దినమున మనము దేవుని యొక్క సంఘములో పరిశుద్ధులుగా బలలో చేయివేసి ప్రభు రాకడ కొరకై నిరీక్షణ కలగారమై, అంతేకాకుండా ఈ లోకములో ఆయనకు మంచి సాక్షులుగా బ్రతకటానికి జీవవాక్యమైన ఈ బైబిల్లోని పరిశుద్ధ గ్రంథాన్ని మనము నేర్చుకోవడానికి దేవుడు కృపణిస్తున్నాడు. మరి యొక్క పరిశుద్ధ గ్రంథము దీని విషయమే ఒక మొదటి మాట. ఇది ఒక నంబర్ నాతో చెప్పండి. 3, 6, 5, 8. 3, 6, 5 గుర్తుంటుందా? రాసి పెట్టుకోండి. సో 3658 భాషల్లో ఈ బైబిల్ ఉంది. ఈ యొక్క బైబిల్కు సమానంగా ఏ పుస్తకము కూడా లేదు. రామాయణము, మహాభారతము, భాగవతము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఆ తర్వాత వేదాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు, ఇవి కాకుండా శివపురాణము, ఆ తర్వాత అన్ని పురాణాలు ఉన్నాయి. ఆ తర్వాత ఖురాన్ ఉంది బైబిల్ ఈ లోకములో. తర్వాత ఇంకా గురుగ్రంథని చాలా ఉన్నాయి పుస్తకాలు. ఇక మనం చూస్తే అన్నీ తెలుస్తుంది. ఏ పుస్తకము లేకపోతే ఏ గ్రంథం దీంతో సమానంగా లేదు. మరొక ప్రశ్న, ఇది ఎందుకు 3658 భాషల్లో ఉంది? మిగతా పుస్తకాలు ఎందుకు లేవు? ప్రపంచంలో నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకు ఈ యొక్క పుస్తకము లేకపోతే ఈ గ్రంథం అన్ని భాషల్లో ఉందంటే, ఈ గ్రంథంలో దేవుడు మాట్లాడాడు గనక. రెండవది, యేసు ప్రభు మాటలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు రాయలేదు ఈ పుస్తకం. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి రాశాడు కదా. కానీ యేసు ప్రభు రాయలేదు ఈ పుస్తకం. యేసు ప్రభు రాయలేదు. యేసు ప్రభు కంటే ఆయన రాకముందు ప్రవక్తలు రాశారు. యేసు వచ్చినాక ఆయన అపోస్తులు రాశారు. మొత్తము 40 మంది రాశారు దీన్ని. 1600. యేసు రాయలేదు అసలు. ఆయన దేవుడు కనుక ఆయనకు ముందు ప్రవక్తలు రాశారు. ఆయన ఉన్నాడు కనుక ఆయనతో రాపిచ్చాడు వాళ్ళతో. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అని శిష్యులు రాశారు. సో కనుక ఈ యొక్క బైబిలు 3658 భాషల్లో ఎందుకు ఉంది ఈరోజు ప్రపంచంలో అంటే, ఇలాంటి యొక్క పుస్తకములో యేసు ప్రభు బోధలు ఉన్నాయి కనుక. ఆయన బోధలు ఎంత బాగున్నాయంటే, మనుష్యులు, జ్ఞానవంతులు, ఈ లోకంలో తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, పండితులు, పామర్లు సైతం ఇంతకంటే మంచి పుస్తకము మన బ్రతుకులో సమస్యలకు పరిష్కారం ఇచ్చేది లేదని నమ్ముతున్నారు, చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు. కనుక ఈరోజు ప్రపంచంలో ఒక్క నిమిషానికి 47 బైబిల్స్ పోతాయి. ఒక నిమిషానికి 60 సెకండ్స్, మోర్ దెన్ 47 బైబిల్స్ ప్రపంచంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. సో ఇంత గొప్ప పుస్తకంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యేసు యొక్క ఉపమానాలు నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు ఈ బైబిల్లో 46 ఆ యొక్క పారబుల్స్ చెప్పాడు. 46 ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు ఉదాహరణలు కాదు. ఉపమానం అంటే పరలోక మర్మాలను భూలోక సంగతులతో వివరించడమే ఉపమానం. కనుక అలాంటి మనము ఉపమానాలు నేర్చుకుంటున్నప్పుడు మనం ఇప్పటికీ 4 ఉపమానాలు నేర్చుకున్నాం. ఈ 4 ఉపమానాలు ఎన్నో క్వశ్చన్స్కి ఇప్పటికి మీరు జవాబు వచ్చేసి ఉండాలి. దాంట్లో మొట్టమొదటిది, మనుషులు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి ఆరాధించి ఎంత దగ్గరికి వెళ్తున్నా సరే రక్షణ పొందట్లేదు, లేకపోతే ఫలం ఉండట్లేదు. యేసు ప్రభు చెప్పాడు, విత్తువాని ఉపమానము. విత్తువాడు మనుష్య కుమారుడు, విత్తనము వాక్యము. ప్రాబ్లం ఎక్కడ? నేలలో, హృదయంలో ప్రాబ్లం. హృదయము ఘోరమైన వ్యాధి కలదు కనుక మంచి నేల లేకపోతే ఎంత మంచి విత్తనం వేసినా అది వేస్ట్ అయిపోతుంది. నేల మంచిగా ఉండాలి కనుక అది చెప్పాడు. రెండవది, చాలామంది చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అంతా బాగున్నారు, కానీ వాళ్ళలో బ్రతుకులో ద్వంద్వ వైఖరి ఉంది. ఇక్కడ ఒకటి, బయట ఒకటి. ఎందుకు అపవిత్రంగా ఉంటున్నారు? చర్చికి అయితే వెళ్తున్నారు, ప్రార్థనలు అన్నీ, కానీ ఎందుకు అపవిత్రం? బైబిల్లో దేవుడు చెప్పాడు, పులిసిన పిండి, దుష్ట సహవాసము. చర్చిలో వాళ్ళతో ఉంటారు, బయట వాళ్ళతో కూడా ఉంటారు. అనేకులతో ఎవరితో సహవాసం చేయకూడదో, ఎవరితో ఉండకూడదో వారితో ఉంటారు కనుక వాళ్ళ పవిత్రత ఎన్నడూ కూడా వాళ్ళు రీచ్ కాలేరు. ఇలా చర్చికి వెళ్తారు, ఆ వేస్ట్ చేసేవన్నీ చేస్తారని అనిపించుకుంటుంటారు. అది యేసు ప్రభు చెప్పాడు. రెండవ ఉపమానం. మూడవ యొక్క ప్రశ్న ఒకటి, మనుషులు ఎందుకు చర్చికి వెళ్తూ ఆరాధిస్తూ కానుకలిస్తూ భయభక్తులు కలిగి ఎంతో మంచిగా పండగలు చేస్తూ అన్నీ చేస్తున్నాం, బ్రతుకులో వృద్ధి లేదు? ఎందుకు? ఎప్పుడు చేస్తారు? ఉందా నీ దగ్గర? ఒక 5,000 ఇస్తావా? ఒక 10,000 సర్దుతావా? లేకపోతే 100, 500 అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళ జీవితంలో అభివృద్ధి లేదు? ఎందుకు వాళ్ళ బతుకుల్లో సమృద్ధి లేదు అంటే, యేసు ప్రభు చెప్పేశాడు. ఏ ఉపమానం చెప్పాడు ఆయన? ఆ యొక్క తలాంతుల ఉపమానం చెప్పాడు. టాలెంట్స్, ప్రతి వాడికి దేవుడు తలాంత్ ఇస్తాడు. ఎవడైతే తలాంతు తీసుకొని తవ్వి పాతి పెట్టాడో ఆడి బతుకులో ఏమీ ఉండదు.
మన తలాంతులు ఈ లోకంలో ఉన్నాయి, వాటి కొరకు వాడుతున్నామేమో, కానీ దేవుడిచ్చిన తలాంతులు దేవుడి కొరకు వాడట్లేదు. ఒక ప్రార్థనకు కానీ, ఒక చిన్న కంజరు కొట్టడం కానీ, ఒక చిన్న అసలు దేవుడి పనులు ఏమీ చేయకుండా మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం? సో యేసు ప్రభు చెప్పాడు, ప్రతి వాడికి తలాంతు ఇచ్చాడు, ఆ తలాంతును పాతి పెడుతున్నారు కనుక. అందు గురించే బతుకులు అభివృద్ధి లేదు కనుక. తీసుకెళ్ళి బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టినా బ్యాంకులు ఎగిరిపోతాయి, ఏది పెట్టినా అమ్ముకున్నా కానీ ఉండదు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు ఎందుకు క్రైస్తవుడు అభివృద్ధి అంటే తన తలాంతులను దాచిపెట్టకుండా ప్రభువులో వాడాలి కనుక. దాన్ని అలాగున క్రైస్తవుల్లో సమృద్ధి లేకపోవడం, అప్పులతో బతకడం, దానికి కారణము నీకు ఏదో ఒక పని వస్తుంది, చర్చికి మాత్రం చేయవు. నువ్వు అస్సలు చేయవు చర్చికి ఎట్లా వస్తారు? ఒక ఆడిటోరియంకి, ఒక సినిమా థియేటర్కి వచ్చినట్టు వెళ్ళిపోతారు. నేను చర్చికి 40 ఏళ్ల క్రితం చీపురు బట్టి ఉడిచానండి. ఈరోజు నేను జనగాంకి వెళ్తే, జనగాంలో ఒక పాస్టర్ అన్నాడు, నువ్వు శతాధిపతి అన్నాడు. ఆశ్చర్యపోయాడు. నాతో 100 మంది పిల్లలు వెళ్ళి ఆ యొక్క జనగాంలో 2015లో చేశాం. వాళ్ళు అక్కడ ఆ యొక్క బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది. వాళ్ళు అన్నారు, బ్రదర్ నువ్వు ఒక శతాధిపతి. 100 మంది యూత్ అప్పుడు వెళ్ళి చేశాం. ఎందుకంటే ఒకప్పుడు నేను ఊడిస్తే నాకు దేవుడు ఊడిసే వాళ్ళని ఇచ్చుంటాడు అంతే. నా బ్రతుకులో ఏది నాకు ఇచ్చాడో అది నేను చర్చికి వాడాను. నేను గుర్తుపెట్టుకోండి, ఎందుకు లేదో ఆ యొక్క తలాంతులను ఉపమానం చెప్పాడు. లాస్ట్ ఇంకోటి, ఆ యొక్క క్రైస్తవుల బ్రతుకులు ఎందుకు కూలిపోతున్నాయి? కొన్ని రోజులు చర్చికి వచ్చారు, ఆ తర్వాత ఫ్యామిలీ మానేశారు. ఎందుకు మానేశారంటే వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు ప్రార్థన చేస్తే, ఎంత ప్రార్థన చేసినా బతకలే, చనిపోయారు. ఏమొచ్చి కరోనా వచ్చి చనిపోయారు. కరోనా ఎంతమంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు మాకు సహాయం చేయలేదు, ఆయన మమ్మల్ని అని యేసుప్రభు మీద వాళ్ళు వ్యతిరేకమై వాళ్ళు వదిలిపోయారు. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, అనేకులు ఇలాగునుంటానికి యేసుప్రభు ఆ యొక్క ఇల్లు కట్టువా అని ఉపమానం చెప్పాడు. 2 బిల్డర్స్ కనుక, ఒకతను ఫూలిష్, ఒకతను వైజ్ అని చెప్పాడంటే, మీరు దేని మీద కడుతున్నారంటే, ఇదిగో నాకు డబ్బులు ఇస్తే, నాకు ధనం ఇస్తే, నాకు ఆరోగ్యం ఇస్తే, నాకు సంతోషం ఇస్తే, నాకు ఉద్యోగం ఇస్తే, నాకు పెళ్ళిళ్ళు అవుతే, వీటి మీద నువ్వు కట్టుకుంటున్నావు, క్రీస్తు మీద కట్టుకోవట్లేదు. ఇవేమీ కాదు. చాలామంది యేసుప్రభు చెప్పి ఏం చేస్తున్నారంటే, మీరు యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు పోతాయి. వాడు కూడా అబద్ధికుడు. చెప్పండి, యేసుప్రభు నమ్ముకొని ఇంకా శ్రమలు ఎక్కువ అవుతాయి. గుర్తుపెట్టుకోండి కదండి. చదువు వదిలేసి బయట తిరిగేవాడికి ఏమి ఉండదు, చదవాల్సిన వాడికి ఎంత కష్టం ఉంటుంది చదవాలంటే కదా. ఒక ఉద్యోగం సంపాదించాలంటే పగలు రాత్రి చదవాలి కదా. మా పాప 21 అవర్స్ చదివేది మెడిసిన్ యొక్క సీట్ కొరకు, 21 గంటలు చదివేది. నేను పాస్టర్ అట్లా మేలుకొని ఉండేవాళ్ళం పాపం రాత్రులు. కానీ మొన్న NBA ఎగ్జామ్ కొట్టింది నేషనల్ లెవెల్లో, టాప్ 5 ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామ్ కొట్టింది మా పాప, పాస్ అయింది. ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చాం కదా. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకుంటే కష్టాలు పోవడం కాదు, శ్రమలు పోవడం, ఇంకా అవి అధికమయ్యే అవకాశం ఉంది, ఇంకా మహిమ వస్తుంది కనుక. ఈరోజు మా పాప మరి పాస్ అయితే మరి లేదా ఎంత ఘనత ఉంది. డాక్టర్ కామినేని హాస్పిటల్లో డిఎంఓగా జాయిన్ అయింది. మరి ఈరోజు యేసుప్రభువుని నమ్ముకొని వాళ్ళు సరి అయిన పునాది మీద కట్టుకోవట్లేదు. వాళ్ళు వేరే వాటిని ఆశించి కట్టుకుంటున్నారు కనుక గాలి వస్తుంది, వరద వస్తుంది, వాన పడుతుంది, కూలిపోతారు కనుక ఆ కుటుంబాలు చర్చిని వదిలిపెట్టేసినాయి. కుప్ప కూలిపోయింది వాళ్ళ ఫ్యామిలీ, ఎవరు కూడా చర్చికి రావట్లేదు. సో ఇలాగున యేసు ప్రభు ఉపమానాలు చెప్తే, ఈరోజు ఇంకొక ఉపమానం నేర్చుకుందాం. 4 ఉపమానాలు ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. కొంచెం సమయం ఎక్కువ ఉంటుంది కానీ ఓపిక ఉన్నవాడికి, ఎవడికి పడితే అది షార్ట్స్ చూస్తారు చూడండి, టక్క షార్ట్స్ చూసేవాడికి ఏదో ఒక రోజు షార్ట్ పడుతుంది, ఆడిపోతాడు. దేవుడి బిడ్డలకు కాదు, మనం ప్రతి ఒక్క స్థిరమైనగా నిలబడేవాళ్ళం. ఏ బిల్డింగ్ అయినా కట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది, కెరియర్ కట్టుకోవాలంటే టైం పడుతుంది, కుటుంబాన్ని కట్టుకోవాలి టైం పడుతుంది. కనుక ఈరోజు అడ్డమైన బోధకులు ఆ యొక్క అరకొర వాక్యం కొద్దిసేపు చెప్పేసేసి పైన అది పూసేస్తే అది కాదది. పునాది కట్టాలంటే టైం పడుతుంది, బ్రతుకులు కట్టుకోవాలంటే. నాకు కూడా అదే కనుక నేను 10 మందికి చెప్పి కట్టినా పర్వాలేదు, కానీ 1000 మందికి చెప్పి అందరూ కూడా నశించిపోతే కనుక కొంచెం టైం ఎక్కువనే చెప్తాను నేను. కానీ నేర్చుకునేవాడికి అవసరమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకొక ఉపమానాన్ని ఇప్పుడే బ్రదర్ చదివారు కదా, ప్రభువరం గారు, ఆ యొక్క మాటలు. దానికంటే ముందు మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ లోకంలో చాలామంది ఈ యొక్క గొప్ప వాళ్ళు అనుకుందాం. బుద్ధుడు ఈ లోకంలో జీవించాడు, వెళ్ళిపోయాడు. ఆయన బుద్ధుడు నేను తిరిగి వస్తానని చెప్పాడా? చెప్పలేదు. రాముడు ఈ లోకంలో జీవించాడు అని చెప్తారు, దానికి పెద్ద ఆనవాళ్ళు ఏమి లేవు. కానీ అయితే ఆ యొక్క రాముడు మళ్ళీ వస్తానని చెప్పాడా? కృష్ణుడు వస్తానని చెప్పాడా? లేకపోతే ఆ యొక్క గురునానక్ వస్తానని చెప్పాడా? ఈ యొక్క జైన్స్ నమ్మే ఆ యొక్క దేవుళ్ళు కాదు కానీ వాళ్ళ యొక్క గురువులు గెలుస్తారు. ఆ యొక్క
మహావీరు వస్తా అని చెప్పాడా? పోనీ సత్యసాయిబాబా వస్తాన్నాడా? లేకపోతే పుట్టపర్తి ఆయన వస్తాన్నాడా? ఎవరైనా నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ వస్తానని చెప్పినవాడు ఎవడైనా ఉన్నాడంటే నాకు పెద్ద, నేను చదివాను బాగానే, దాదాపుగా తెలియలేదండి. ఎవరైనా చెప్తే కూడా నాకు చెప్పండి, నేను కూడా వింటాను, నేర్చుకుంటాను. ఒక యేసు చెప్పాడు, నేను తిరిగి మళ్ళీ వస్తాను అని చెప్పాడు. డెఫినెట్గా వస్తానని చెప్పాడు. మరి డెఫినెట్గా వస్తానని చెప్పినప్పుడు మరి ఎప్పుడు వస్తాడు అనేది కదా ప్రశ్న. కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ఆమె ఇంటి బయట వచ్చి ఊడుస్తూ ఉంది, పెద్ద ఆమె. ఊడుస్తుంటుంటే పక్క ఆమె చూసి, అమ్మాయి ఏం ఊడుస్తున్నావు, మీ కోడలు లేదా అంటే, లేదు కోడలు పుట్టింటికి వెళ్ళింది అని. పర్వాలేదు, పుట్టింటికి వెళ్తే అత్తనే ఊడ్చుకుంటుంది ఇల్లు బయట అనుకో. ఆ తర్వాత 15 రోజులు అయిపోయింది, 1 నెల రోజులు అయిపోయింది, ఈ అత్తనే ఊడ్చుకుంటా ఉంది, ముక్కుతా మలుగుతూ. పక్క ఆమె అడిగింది, ఏమైంది మీ కోడలు రాలేదంటే, ఇంకా రాలేదు, పోయింది అని. ఆ తర్వాత 4 నెలలకు తెలిసిపోయింది ఏమనంటే, ఇలా కొడుకును వదిలేసి వెళ్ళిపోయిందని, కేసు క్లోజ్ అయిందని. ఇంకా రాదు, ఇంకేమొస్తుంది, ఇంకెక్కడికే కదా, కోర్టు చుట్టూ లేకపోతే పంచాయతీలో. అంటే ఒకళ్ళు వెళ్ళిపోతే తిరిగి రావడం ఎంత అవసరం కదండి. ఒక కోడలు పుట్టింటికి పండగకి వెళ్తే రావాలి కదా. మరి ఈరోజు లోకంలో మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, యేసుక్రీస్తు దేన్ని స్థాపించాడు, దేన్ని బలపరిచాడు, ఏ మాటలు మనకి ఇచ్చాడు, ఆ ప్రభు రావాలి కదా, మరి వస్తేనే కదా. కాబట్టి యేసు ప్రభు అలాగ ఒక కోడలు తిరిగి రావాలని కదా. కొడుకుకి పెళ్లి చేస్తే కోడలు వదిలిపెట్టి వెళ్ళిపోతే, లేకపోతే కూతురికి పెళ్లి చేస్తే ఆ యొక్క అల్లుడు వదిలిపెట్టేస్తే అలా బాధ ఎంత ఉంటుందండి. కానీ ఈ లోకములో అలాంటి ఒక భార్యాభర్తల బంధములోనే ఆ ఎడబాటు రాకూడదే. మరి ఈ లోకాన్ని ప్రేమించి సంఘము నా వధువు అని చెప్పిన యేసుక్రీస్తు, వరుడైన యేసుక్రీస్తు రావాలి కదా. ఆయన ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. మరి వస్తానని చెప్పినప్పుడు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు, ఈ ప్రశ్న కదండి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అన్నప్పుడు ఈ యొక్క బైబిల్లో చెప్తుంది, ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పడానికి ఒక ఘటన జరిగింది. తీయండి బైబిల్లో దేవుని వాక్యం, మార్కు సువార్త 13వ అధ్యాయం తీస్తే, మార్కు సువార్త 13వ అధ్యాయంలో చక్కగా యేసు ప్రభు ఆయన తన యొక్క 2వ రాకడ గురించి చెప్పడానికి ఈ యొక్క 13వ అధ్యాయంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంతటా ఆయన దేవాలయంలోని వెళ్ళిచుండగా ఆయన శిష్యులో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడం ఎలాంటివో చూడమని ఆయనతోనను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచున్నావే. మార్క్ 13 చాప్టర్. రాతి మీద రాయి ఒకటి అయినను అక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని చెప్పాడు. యేసు ప్రభు ఒకరోజు క్యాజువల్గా ఆయన యూదయ, గలిలయ, సమరయ తిరుగుతూ గుడ్డి వాళ్ళను, మూగవాళ్ళను, చాంద్రోగులను, పక్షవాయువులను వీళ్ళందరినీ కూడా స్వస్థపరుస్తూ యేసు ప్రభు తిరుగుతున్నాడు. అలాంటిది యెరూషలేములో, క్యాపిటల్ సిటీ యెరూషలేము, రాజధాని పట్టణము. దాంట్లో ఆ యొక్క యెరూషలేం దేవాలయం ఉంది కనుక ఆ యొక్క దేవాలయం ఉన్నప్పుడు ఆ దేవాలయంలోకి వెళ్ళారు వాళ్ళు శిష్యులు. రోజు వెళ్తుండే వాళ్ళు అక్కడ బోధిస్తున్నారు. ఆ దేవాలయంలోంచి వస్తున్నప్పుడు ఒకసారి, మరి బహుశా ఇది ఫస్ట్, యేసు ప్రభువుని శిష్యులు చూసి, యేసయ్యా ఈ కట్టడం ఎంత గొప్పది, ఈ రాళ్ళు ఎంత గొప్పవి అన్నప్పుడు యేసు ప్రభు కూడా, ఆహా ఎంత గొప్పదని కట్టిన వాళ్ళను, కట్టిన రాజును, కట్టిన ఆనాటి ప్రజలను కీర్తించుకొని ఆడొచ్చేమో. కానీ యేసు ప్రభు ఒక్క మాట అన్నాడు, ఏమనంటే, దీని మీద రాతి అయినా రాయి ఉండదు అని చెప్పాడు. రాయి మీద రాయి ఉండదు అని చెప్పాడు. దేవుని బిడ్డలు ఆ మాట అన్న తర్వాత వాళ్ళు చూసారు, ఏంటి యేసు ప్రభు ఏమైనా డిస్టర్బెన్సా, ఏమన్నా ఫ్రస్ట్రేషనా, ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు. పాపం శిష్యులోకి ఉండేది. కానీ యేసుప్రభు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు, ఫ్రస్ట్రేషన్ అక్కర్లేదు. కానీ ఆయనకు శాస్త్రులను చూస్తే ఫ్రస్ట్రేషన్, పరిశీలన చూస్తే వచ్చేది, అంటే దొంగ భక్తులను చూస్తే చాలా ఆయనకు మరి ఫ్రస్ట్రేషన్ వచ్చేది. కానీ యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాక వాళ్ళు యెరూషలేం దేవాలయంకున్న ఓలివల కొండ మీదకి వెళ్ళారు. యెరూషలేం టెంపుల్కి ఎదురుగానే ఓలివల కొండ. ఆ ఓలివల కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళు వెళ్ళారు కదా శిష్యులు, ఆ కొండ మీద కూర్చోగానే ఫస్ట్ ప్రశ్న వాళ్ళకు ఏమొచ్చిందంటే, ఈ దేవాలయము అన్నావు కదా ప్రభువా, ఎగిరిపోతులే ఉండదన్నావు, అది ఎప్పుడు అన్నాడు. యేసుప్రభుని అడిగారు వాళ్ళు. ఫస్ట్ క్వశ్చన్ ఆ కొండ మీద కూర్చో. మరి కొండ మీద నుంచి ఎందుకు అడిగారంటే, కొండ మీదకి ఎక్కంగానేది చక్కగా కిందికి కనిపిస్తుంది. మనం ఈ హైదరాబాద్లో నౌబత్ పహాడ్ ఎక్కితే కదండి, కింద ఏం కనిపిస్తుంది, ట్యాంక్ బండ్ కనిపిస్తుంది, దాంట్లో బుద్ధుడి బొమ్మ కనిపిస్తుంది. ఆ తర్వాత చక్కగా ఆ ప్రాంతం అంతా ఎన్టీఆర్ గార్డెన్స్ కనిపిస్తుంది. వెళ్ళారు ఇక్కడ హైదరాబాదులో కదా, ఆ యొక్క నౌబత్ పహాడ్ అంటారు కదా, దేని మీద సైన్స్ బిర్లా ప్లానిటోరియం ఉంది. ఆ యొక్క కొండ మీదకి వెళ్తేనే చక్కగా కనిపిస్తుంది. మరి వీళ్ళు ఓలివ కొండ మీదకి ఎక్కినప్పుడు వాళ్ళ ముందు అలాగున దేవాలయం కనిపిస్తుంది. ప్రపంచంలోని ఒక గొప్ప దేవాలయం అది సొలొమోను కాలంలో కట్టారు. దావీదు అంటే యేసుక్రీస్తుకి ముందు 1000 సంవత్సరాల ముందు కట్టారు. ఆ యొక్క సొలొమోను మహారాజు కట్టినప్పుడు దాని వైభవం ఇక ప్రపంచంలో ఎక్కడ లేదు. చివరికి దేవుడే షెకినావలి దిగి వచ్చాడు ఒకసారి ఆ మందిరంలోకి. అలాంటిది మందిరము కొద్ది సంవత్సరాల తర్వాత బబులోను రాజు లేచి నెబుకద్నెజరు కూల్చి పారేశాడు. ఆ తర్వాత ఇంకొక పర్షియా రాజు
ఆ యొక్క కోరేష్ కాలంలో జెరుబ్బాబేలు, ఆ తర్వాత ఆ యొక్క ఎజ్రా తిరిగి కట్టారు దాన్ని. మన దగ్గర బాబరీ మస్జిద్ కూల్చారు తెలుసా? ఇండియాలో తెలుసా? ఎట్లా చూస్తున్నారు తెలుసా? కూల్చారు కదండి. మన ముస్లిమ్స్ ఉన్నారు మన దేశంలో. అలాగున్నే ఆ యొక్క యెరూషలేం దేవాలయాన్ని కూల్చి పారేశారితే మళ్ళీ జెరుబ్బాబేలు ఎజ్రా కట్టారు ఒక 400. ఆ తర్వాత అది మళ్ళీ అలాగూ నుండిపోయినా కానీ అంత సరిగ్గా లేదు. తర్వాత బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు కాలానికి ఆ యేసుప్రభు వచ్చినప్పుడు, అంటే దావీదు నుంచి 1000 సంవత్సరాల దాన్ని సరిగ్గా మళ్ళీ హేరోద్ అనే ఒక రాజు BC 19 నుంచి మొదలుపెట్టి దాన్ని కట్టాడు. బాగా కట్టినప్పుడు ఆ యొక్క కట్టడము అది కట్టినప్పుడు దాంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు. అక్కడి నుంచి కొండ మీద నుంచి శిష్యులు చూస్తూ, దేవా ఈ దేవాలయము రాతి మీద రాయి ఉండదన్నావు. రాతి మీద రాయి అంటే నీకు తెలుసా? అంటే నువ్వు నజరేతోడివి, గలిలయుడోడివి, పెద్ద చదువుకున్న వాళ్ళలోంచి రానివాడు, అసలు నీకు తెలుసా కన్స్ట్రక్షన్స్ అని చెప్తున్నప్పుడు, ఎందుకంటే యెరూషలేము దేవాలయము కట్టడము మన గనేట్ రాళ్ళ మీద రాళ్ళు, ఇటుకల మీద ఇటుకలు పెట్టినట్టు కాదండి. అసలు నాకు ఇక్కడ స్క్రీన్ ఉంటే చూపించేవాడిని. ఆ యొక్క రాళ్ళు ఎలాంటివంటే ఆనాడు కట్టినప్పుడు అవి 50 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 15 అడుగుల డీప్ ఉండేవి. సింపుల్గా చెప్తున్నాను. ఈ చర్చ్ బిల్డింగ్ మేము చాలాసార్లు కొలిసాం కనుక ఇది 40 ఫీట్ ఉందండి. ఇట్లా 40 ఫీట్, ఇది 44 ఫీట్ ఉంది. ఇది ఎక్కువ ఉంది, 44 ఫీట్ ఉంది కనుక హైట్ ఎంత ఉందండి? ఇది 10 ఫీట్ ఉంటుంది రూఫ్ అంటే. ఆలోచించండి, 2 అంతస్తుల ఎత్తు, పొడవు 50 అడుగులు. ఇక ఈ బిల్డింగ్ కంటే ఇంకా మన ఈ హాల్ కంటే బయటికి అంత పెద్ద రాళ్ళు పెట్టి కట్టారు. చిన్న చిన్న రాళ్ళు కాదు. ఇప్పటికీ కూడా బిల్డింగ్ ఇంజనీర్స్ చెప్తారు వాటిని లేపే క్రేన్స్ లేవు తెలుసా అండి, అంత పెద్దది. మీరు వైజాగ్కి వెళ్ళండి, లేకపోతే కాకినాడకి వెళ్ళండి, బాంబే పోర్ట్కి వెళ్ళండి, లారీలను లేపి ఇలాగున లారీని ఇట్లా లేపి ఓడల్లో పెడుతుంటాయి. ట్రక్స్ని ఇట్లా లారీని మొత్తం ఒక లారీని లేపి ఇదిగో ఇట్లా లడ్డు పెట్టినట్టు పెడతాయి ఓడల్లో. కానీ ఆ రాయిని లేపటానికి లేదండి, అంత పెద్ద బరువైనవి. ఆనాడు కడితే యేసుప్రభు ఎంత సింపుల్గా అంటున్నాడు, దీని మీద రాయి మీద రాయి ఉండదు. ఎందుకు చెప్తున్నాడంటే అప్పుడు అన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, యేసయ్యా ఈ యొక్క మరి రాతి మీద రాయి ఉండని ఈ దేవాలయం కూల్చబడింది ఎప్పుడంటే యేసుప్రభు చెప్పాడు, నా రాకడకు మొదటి సూచన, ఫస్ట్ సైన్ ఈ టెంపుల్ కూల్చేస్తారు, ఈ టెంపుల్ నేలమట్టం చేస్తారు, రాయి మీద రాయి ఉండదని చెప్పాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఈ 13వ అధ్యాయంలో యేసుప్రభు రాకడకు ఆయన ఎప్పుడు వస్తాడు చెప్పడానికి ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? 12 ఆ యొక్క సూచనలు ఉన్నాయి, 12 సైన్స్ ఉన్నాయి. నేను స్పీడ్గా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను, దయచేసి మీరు వినొచ్చు. మొట్టమొదటిది ఆయన 2వ వచనంలో, అందుకు యేసు గొప్ప కట్టడములు చూచున్నారే, రాతి మీద రాయి ఒకటేనని ఇక్కడ నిలిచి ఉండకుండా పడదరు వినతంతో చెప్పాను. చూడండి, వెంటనే వాళ్ళు దేవాలయం ఒలీవల కొండ మీద కూర్చుండగా పేతురు, యాకోబు, యోహాను అందరూ అనేవారు ఆయన చూచి, ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరు కాలంలో ఏ గుర్తు కలుగును, అది మాతో చెప్పుమని ఆయన ఏకాంతమంది అడిగారు. దేవా యెరూషలేం దేశం యొక్క నాశనం ఎప్పుడవుతుంది అంటే దేవుడు మొదలుపెట్టాడు. దీని నాశనం మొదలుకొని నా రాకడ వరకు 12 సూచనలు, 12 సైన్స్ అండి, 12 సూచనలు చెప్పి. మొదటి సూచన ఇదిగో ఈ యొక్క టెంపుల్ కూల్చబడ్డమే. రెండవది చూడండి, అక్కడ తర్వాత 6వ వచనంలో, అనేకులు నా పేరు వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుస్తారు, నేనే జీసస్ అని చెప్పి మారపరుస్తారు. సెకండ్, ఇది జరిగిపోయింది కూడా ఇంకా జరుగుతూ ఉంటుంది. బార్కొబ్బా అనేవాడు యేసుక్రీస్తు తర్వాత 100 ఏళ్లకు నేనే మెస్సయ్యాను అన్నాడు. మెస్సయ్యాన్ అంటే అప్పుడు రోమన్స్ లేచి వాడిని చంపి పారేసేసారు, అయిపోయింది. బార్కొబ్బా అని యేసుక్రీస్తు తర్వాత 100 ఏళ్ల తర్వాత నేనే మెస్సయ్యాను అన్నాడు. వచ్చి మెస్సయ్య వెళ్ళిపోయాడు కూడా అప్పటికే, కానీ నేను మెస్సయ్యానని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇది ఒక సూచన, యేసును నేనే అని చెప్పేవాళ్ళు వస్తారనేది 2వ సూచన. 3వది చూడండి, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి, తర్వాత 7వ వచనం, వినప్పుడు కలవరపడద్దు, ఇవి జరగవలసినే కానీ దాని అంతము వెంటనే రాదు. 3వది ఏంటంటే వార్స్, కనుక జరగలేదా ఈ భూమి మీద వార్సు? మొదటి ఆ యొక్క ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1818 మధ్యలో జరిగింది. 1914, 1918 మధ్యలో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. మరి అంతే ఆగిపోయింది. అప్పటికి 2వ వరల్డ్ వార్ కూడా జరిగింది. 2వ ప్రపంచ యుద్ధము 1939, ఆ తర్వాత 45 మధ్యలో. ఈ యొక్క ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినాయి కదా, అయినా రాలేదుగా. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలోంచి వెళ్ళిపోయాక 1914 సంవత్సరాల తర్వాత ఫస్ట్ వార్ జరిగింది ప్రపంచంలో. ప్రపంచ యుద్ధం జరిగింది కదా, 2 యుద్ధాలు అయిపోయాయి. కానీ మరి యేసు ప్రభు రాలేదంటే ఇది 2వ సూచన, యుద్ధాలు జరుగుతాయి అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి దేవుని యొక్క వాక్యంలో, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు.
జనం మీదకి జనం ఎవరు కదండి, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీదకి లేచారు. జనం అంటే ఇద్దరు తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళు తనుకొని ఏం చేశారు, 2 రాష్ట్రాలు పెట్టుకున్నారు. ఏమీది కాదు, వస్తుంది భూమి మీద, జనం మీద జనము వస్తారు. ఎన్నో భూమి మీద ప్రపంచంలో ఇలాంటివి జరుగుతాయని చెప్తున్నాడు. తర్వాత చూడండి, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. ఇది 5వ సూచన. రష్యా లేచి ఈరోజు యుక్రెయిన్ మీద పడింది కదా, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కనుక. ఆ యొక్క ఇరాక్ లేచి కువైట్ మీద పడింది. అప్పుడు ప్రపంచం అంతా కలిసింది. ఇప్పుడు పాలస్తీనా మీద ఆ యొక్క ఇజ్రాయెల్ చేస్తుంది. సో రాజ్యం మీదకి రాజ్యము లేస్తూ ఉంటుంది. ఇది 5వ సూచన. 6వ సూచన చూడండి, భూకంపాలు కలుగుతాయి. భూకంపాలు కలగలేదా? మొన్న మొరాకోలో భూకంపం వచ్చింది తెలుసా? 50,000 మంది చచ్చిపోయారండి. టర్కీలో భూకంపం వచ్చింది 2023 సెప్టెంబర్లో జరిగినవి. ఇంక 24 రాలేదు భూకంపం. ఎదురు చూస్తున్నారా? 2023లో 2 భయంకరమైన భూకంపాలు టర్కీలో, మొరాకోలో వచ్చాయి. సో ఇవి కూడా వస్తూ ఉంటాయని చెప్పాడు. ఆ తర్వాత కరువులు వస్తాయని చెప్తున్నాడు. కరువులు 7వ సూచన. భూమి మీద కరువులు వస్తాయి కనుక ఆ యొక్క సౌత్ సూడాన్లో, ఆఫ్రికాలో ఎంత కరువు అండి, 1,00,000 మంది చచ్చిపోయారండి ఆకలితోటి. ఉట్టి ఆకలితో చచ్చిపోయారు. డొక్కలు. ఒకసారి అప్పుడు నేను ఒక న్యూస్ కవరేజ్ చదివాను. ఒక ఏనుగు, అది దానికి ఏమీ లేదు, గడ్డి లేదు, తినాలంటే ఏమీ లేదు కనుక అది చచ్చిపోయిందండి. ఏనుగు ఆకలి చచ్చిపోతే, ఆ ఏనుగు ఆకలి చచ్చిపోతే అది రోడ్డు పక్కన పడి ఉంటే అప్పుడు ఒక విలేకరి ఫోటో తీశాడు వెళ్ళి. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ దగ్గర ఊర్లలో ఉండవాలంతా వచ్చి ఆ ఏనుగునంతా తీసుకొని తింటే ఏమీ లేదండి, దాని చర్మం అట్లా పడి ఉంది. అట్లా ఆయన మళ్ళీ ఫోటో తీసి పెట్టాడు. ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. ఆ యొక్క ఏనుగును, ఆ ప్రజలు వచ్చి చచ్చిపోయిన ఏనుగును, అదే కరువులో చచ్చిపోయింది. వీళ్ళు మనుషులు కరువులో కనుక ఆ యొక్క ఏనుగును తిని అలాగ. సో సూడాన్ కరువు మామూలు కరువు కాదండి, ఇంకా వచ్చినాయి చాలా కరువులు. సో బైబిల్లో చెప్తుంది కరువులు వస్తాయి, కానీ కరువులు వచ్చినంత మాత్రాన కూడా అంతము కాదు. 7వది. ఆ తర్వాత 8వ చూద్దాం చూడండి. 8వది 9వ వచనం నుంచి ఆ యొక్క 13వ, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడాలి, ఎందుకంటే మిమ్మల్ని అప్పగించే వాళ్ళు చాలామంది ఉంటారు కనుక సకల సువార్త ప్రకటింపబడుతూ ఉంటుంది. కానీ ఆలోచించండి, మిమ్మల్ని అనేకులు అప్పగిస్తారు. 11వ వచనం, వారు మిమ్మల్ని అప్పగించడం కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదామని ముందుగా చింతించద్దు. ఆ గడియలో మీకేమి ఇవ్వడనో అది చెప్పువాడు పరిశుద్ధాత్మగానని చెప్పి ఒక భయంకరమైన చెప్తున్నాడు. రాకడకు సూచన ఏంటంటే సహోదరుడు సహోదరుని అప్పచెప్తాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న సహోదరుణ్ణి యేసు నమ్మని సొంత సహోదరుడు అప్పచెప్తాడు. ఇక వీడు నమ్ముకున్నాడు యేసుప్రభునని అప్పచెప్తాడు. తండ్రి కుమారుని మరణమునకు అప్పగిస్తాడు. సొంత తండ్రి వీడు యేసుప్రభు నమ్మాడు అని చెప్పి తండ్రి కొడుకును అప్పచెప్తాడు. తల్లి కూడా కూతురుని అప్పచెప్తాడు. జరుగుతుంది. కుమారులు తండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. కుమారులు తల్లిదండ్రులు నమ్ముకున్నారని చెప్పి వాళ్ళను కూడా. ఇది ఆ యొక్క సూచన బైబిల్ చెప్తే. 8 కనుక బైబిల్ అంటుంది, నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడతారు. కనుక ఈరోజు క్రైస్తవులను అందరూ, ఎందుకంటే వాళ్ళ మతం, వాళ్ళ కులం, వాళ్ళ ఆచారం, వాళ్ళ పండగ, వాళ్ళ యొక్క మూర్ఖపు నమ్మకాలను నమ్మదు కనుక న్యాచురల్గా వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ప్రసాదం ఇస్తే తినరు కనుక క్రైస్తవులు, కనుక వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది కదండి. అలాగే వాళ్ళ పండగ పిలిస్తే వాళ్ళు మీరు పండగ చేసుకోండి, తర్వాత పండగకు యాక్సెస్. సో ఇలాగున్న భూమి మీద అందరి చేత మనం దేశింపబడతాం. ఇది 8వ సూచన. 9వ సూచన చూడండి 14లో, మరియు నాశనకరమైన హే వస్తువు నిలవరాని స్థలమందు నిలిచడం మీరు చూసినప్పుడు. ఇది కల్మినేషన్, ఆఖరికి వచ్చేస్తుంది 9వది. అంటే ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఒక అబామినేషన్, ఒక అపవిత్రమైంది నిలబెడతారు కనుక, అంటే భయంకరమైన నిలబడతారు. ఈరోజు చూడండి, ముస్లిం యొక్క మసీదులో ఒక పంది ఆ యొక్క ముక్క కోసేస్తే పెద్ద గొడవ జరిగిపోతుంది కదా. ఈరోజు హైందవులు ఉన్నారు, వాళ్ళు గోవు మాత నమ్ముతారు. ఆ గోవుని అక్కడే టెంపుల్ దగ్గర ఏదైనా చంపి కానీ అక్కడ వేస్తే పెద్ద గొడవ వేసిపోతుంది. ఏమైనా వాళ్ళకు. కానీ బైబిల్లో యెరూషలేములో వేరుగా ఉందండి. యెరూషలేములో పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆ యొక్క బలిపీఠం దగ్గర, లేకపోతే ఆ యొక్క మందసము దగ్గర అపవిత్రమైనది నిలబెడతారు అని చెప్పి, అది జరిగినప్పుడు అంతం వస్తుందని చెప్తున్నాడు. ఇది ఇంకా రాబోయే కాలంలో జరుగుతుంది కనుక. 9వ. ఆ తర్వాత 10వది చూడండి దేవుని యొక్క వాక్యంలో, కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడని ఎవరైనా చెప్తే 21వ వచనం. ఇది 10వ సూచన అండి. ఇక క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడని ఇక అలాగున చెప్పే కాలం కూడా వస్తుంది. ఇవన్నీ ఇంకా కల్మినేషన్ ఇంకా ముందు జరుగుతాయి. ఇప్పటికే క్రీస్తు అక్కడిక్కడ ఉన్నాడని చెప్తున్నారు, కానీ అది ఇంకా పీక్గా రాలేదు. ఇదిగో క్రీస్తు కదా మిర్యాలగూడలో ఉన్నాడు అంటే వెళ్ళిపోతారు ఆ రోజు అందరు మిర్యాలగూడకి. అట్లా అన్నమాట. వచ్చాడేమో అనుకొని అంత మోసమో ఉంటుందని చెప్తున్నాడు. 11వది సూచన చూడండి. ఆ యొక్క 11వది మాత్రం భయంకరమైంది. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను, మహత్కార్యాలను అగపరుస్తారు.
ఏర్పరచబడిన వాడిని కూడా మోసపరుస్తారు. నా దగ్గరికి ఇక్కడికి 17 ఏళ్లలో ఒక ఆయన వచ్చేవాడు. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చాడండి. వచ్చి చక్కగా వాక్యం విన్నాడు. ఆయన భార్య వచ్చింది, ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు, మంచిగా వాక్యంలో ఎదుగుతున్నారు. వాళ్ళ పిల్లల విషయంలో సడన్గా చర్చ్ మానేసేసాడండి. మానేసినప్పుడు నేనేం చేశాను, ఒకరోజు ఫోన్ చేశాను. ఆ పాస్టర్ గారు నేను వస్తానన్నాడు. నాకు రెండోసారి చేయగానే అర్థమైపోయింది, నేను దేహి పాస్టర్ను కాదు, నేను దిక్కుమాలిన పాస్టర్ను కాదు అసలు. రండి చర్చికి అని చెప్పి, ఇదేం బిజినెస్ ఇది, లేకపోతే నా ఇంట్లో ఫంక్షనా దావతా, నేనేం పిలవను, నువ్వు డిసైడ్ చేసుకో, నేనేం పిలవను. 2-3 తర్వాత నాకు ఒకసారి రోడ్డు మీద కలిశాడు. అక్కడ దిల్ష్ నగర్లో ఆ వెంకటాద్రి అక్కడ దగ్గర ఏదో జీన్స్ షాప్ అని ఉందండి. దాని నుంచి ఏదో నేను పోతా ఉంటే చూసి ఆయనే, పాస్టర్ గారు ప్రైజ్ లాడంటే ఆగాను. ఎట్లా బాగున్నారా అని చెప్పి ఏం చేస్తున్నా అంటే, అప్పుడు ఆయన చెప్పి, బ్రదర్ నేను మంచిగా బాగున్నామని చెప్పి 2 మాట్లాడినాక ఆయన జోబులోంచి ఒక కార్డు తీసిస్తున్నాడు. నేను ఇదిగో బ్రదర్ వెళ్తున్నాను, ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, ఈ చర్చిలో చాలా జరుగుతున్నాయి, నేను అక్కడికి వెళ్తా ఉంటే నేను పైనుంచి కిందికి చూసి అది లోపల పెట్టాను చెప్పాను. కాఫీ తాగుదాం ధర అంతే. నాకు చెప్తామండి పాస్టర్ని, నేను రక్షణ పడి 39 ఇయర్స్ అవుతుంది. నాకు ఎవడు పాస్టర్ కాదు. ఆడు దొంగవాడు, నువ్వు పోతున్న దగ్గరికి ఆడు దీవెనలకు డబ్బులకు అని చెప్తాడు. వాడు పట్టాలు తప్పిన ఆడికి పోతున్నాడు. మరి నాకేమీ లేదు. నువ్వు ఎందుకంటే ఏర్పరచబడిన వాడిని మోసపరుస్తాడు. 5 ఏళ్ళు చర్చిలో మంచి వాక్యం ప్రార్థనేది, అక్కడ పోతే టచ్ అంటే పడతారుగా, మరి పడాలి కనుక అది అవసరం కనుక ఇంకా ఏదేదో చేస్తారు కనుక, ఆయిల్ ఇచ్చి మిరకిల్స్ అద్భుతాలు, నీ డబ్బులు ఎంత అయిపోతాయి, నువ్వు చూడు నీకు బ్యాలెన్స్ ఏమీ లేకపోతే ఏటీఎం కార్డు పెట్టు, 50,000 కొట్టు. ఇవి ఈ దరిద్రాల కొరకు అసలు బుడబుక్కల వాళ్ళు లేరా? ఈరోజు యూపీలో హత్రాసులో ఏం జరిగిందండి, భోలే బాబా గాడని ఆడొచ్చి ఒక సత్సంగ్ పెడితే వాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు కారులో వెళ్ళిపోతుంటే ఆ కారు వెనుక పడ్డారు. ఎందుకు పడ్డారు వాళ్ళు? ఆ మట్టి తీసి నేల మీద వేసుకోవాలంటే బూడిద తినండి ఆ మట్టి. చచ్చిపోతే 120 మంది చచ్చిపోయారు తొక్కిసలాట్లో. మరి ఎందుకు తొక్కిసలాట్లో? అక్కడ వాలంటీర్స్ కనుక, మన దగ్గర వాలంటీర్ జాగ్రత్త నాయన. వాలంటీర్స్ వాళ్ళు నీళ్ళు వేశారు, నీళ్లు చల్లారు, నీళ్లు స్ప్రే చేశారు, నీళ్లు చల్లితే వాళ్ళు ఇది అవుతారని. కనుక ఆ నీళ్లకు బురదలాగే కాళ్ళు జారిపోయినాయి. చిన్న పిల్ల, ఇంత పిల్ల చూస్తే నాకు కడుపు తిరిగిపోయిందండి. ఒక నేషనల్ టీవీలో చూస్తున్నా, మరి మా బర్గయి మరి భయన్ బర్గయి చచ్చిపోయారు. ఇంత చిన్నదండి, ఇంత ఉంటుంది అది, టీనేజ్ గర్ల్. హాస్పిటల్లో కదా కొన ఊపిరితో బతికింది, తీసుకొచ్చారు. అవి కావాలి నీకు కదా. నేనైతే చెప్పాను, నువ్వు ఇక్కడ జీన్స్ ప్యాంట్లు అమ్ముకో, కావాలంటే ఛాయ్ తాగితే నేను పోతాను, నీలాంటి వాళ్ళు వద్దు, నాకు ఏం రానక్కర్లేదు, ఆ కార్డు లోపల పెట్టుకోమన్నాను. ప్రియ దేవుని వెళ్ళారా, దిక్కుమాలిన ఆ యొక్క లోకములోని ఆ యొక్క బోధకులు ఉంటారు. వాళ్ళ గురించి యేసుప్రభు చెప్పాడు. ఇది 11వ సూచన, ఇది కనుక 11వదే చేశాడు. ఏర్పరచబడిన వారు కూడా మోసపుచ్చబడతారని, సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేస్తారు కనుక ఏదో చల్లుతారు, కింద పడిపోతారు కదా. ఆఫ్రికా నిండా అదే. ఆఫ్రికాలో ఒక పాస్టర్ గాడు ఎగురుతూ ఉంటాడు, ఇట్లా అని ఎగురుతూ ఉంటాడు, ఎగిరి దిగుతాడు వాడు. కనుక ఇవన్నీ ఏంటి, ఆ లైట్లేంటి, ఆ యొక్క రంగులేంటి, ఆ యొక్క సౌండ్లేంటి, ఆ బట్టలేంటి, ఎవడైనా ఆకర్షణ పొందితే పోయింది అంతే. దేవుడు కూడా ఎందుకు అప్పచెప్తాడంటే నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు నిజముగా ఆయన బిడ్డవైతే నిలబడతావు, లేదంటే పోతావు. కనుక ఆ యొక్క 11వ ఆ యొక్క సూచనది కనుక. ఇక 12వ ఆఖరి సూచన అంటే తెలుసండి, ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత 24 వచ్చును, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఆ యొక్క ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతాయి అని చెప్తున్నాడు. ఇది 12వ సూచన అండి. ఇక తర్వాత ఆకాశ స్టార్ వార్స్ అంటారు. ఇక వీళ్ళు హాలీవుడ్ వాళ్ళు బయలుదేరతారు కదా, స్టార్ వార్స్ అని చెప్పి, ఇదిగో ఒక ఉల్క బయలుదేరి వస్తుంది, దాన్ని మనం అందరం పెట్టి కొడతాము, దాన్ని భూమి మీద పడకుండా అని. ఇక అదంతా స్టార్ వార్స్. ఇక పొద్దున్న హాలీవుడ్లో మనకు తెలుసుకండి, ఆ యొక్క ఎండ్ టైమ్స్ సినిమాలు ఎన్నో వచ్చినాయి, తెలుగులో కూడా వచ్చింది అది, యుగాంతం అని చెప్పి. కనుక అలాగునా అని చెప్తారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆకాశ నక్షత్రాలు కూడా అవి కదిలింపబడతాయి. ఆ యొక్క కాస్మెటిక్, ఆ యొక్క లేకపోతే కాస్మిక్ పవర్స్ షేక్ అయ్యి దేవుడి భూమిని, అవి ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అది దేవుడు అన్నాడు, 7 పాత్రలు దేవుడు కుమ్మరిస్తాడు. అక్కడి నుంచి కుమ్మరించినప్పుడు భూమి మీద మహాశ్రమలు వస్తాయి. కనుక ఆ దినములు తక్కువ కావాలని పాలిచ్చే స్త్రీలు, గర్భిణీ స్త్రీలు కొరకు ప్రార్థన చేసుకోండి. మీరు చేస్తేనే నా దినాలను తగ్గిస్తాను. అందరూ ఒక కరోనా వస్తేనే అల్లాడిపోయారు కదండి. కరోనా వస్తే ఏం చేశారు? ఏం చేయగలిగారు? ఎవడేం చేయగలిగాడు? రాజులు, చక్రవర్తులు, పెద్దోళ్ళు కూడా ఎవడేం ఇంట్లోంచి బయటికి వెళ్తే
ఆ కరోనా అట్లా ఉందంటే దానికి 100 రెట్లు శ్రమలు వస్తాయి భూమి మీద. అది లాస్ట్ కనుక ఆ శ్రమలు భూమి మీద ఎన్నడూ భూమి చూడదు. అలాగ చీకటి అయిపోతుంది కదా, చీకటి ఆవరిస్తుంది. సూర్యుడు చంద్రుడు కూడా లైట్ అలాంటిది రాబోతుంది. కనుక ఈ బైబిల్లో చెప్తూ ఆ యొక్క నక్షత్రాలు కూడా రాలిపోతాయని మంచి కాన్సెప్ట్ అయింది. అది ఏషియా గ్రంథంలో, ఎజ్కేల్ గ్రంథంలో, యోవేల్ గ్రంథంలో, ఆమోస్ గ్రంథంలో ఉన్నాయండి. ఆ రెఫరెన్సెస్ ఉన్నాయి. దీని గురించి మనం ఎప్పుడైనా సెమినార్ చేస్తే దీని గురించి మీరు వినొచ్చు, పూర్తిగా నేర్చుకోవచ్చు. కానీ ఇది మచ్చుకు మాత్రం ఇక్కడ బైబిల్ చెప్తుంది. 12వది ఆఖరి అని చెప్పిన తర్వాత చూడండి, 25 ఆకాశం అందరి శక్తుల్లో కదిలింపబడ్డాక బైబిల్ తర్వాత నెక్స్ట్ వచ్చిన 36 అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుల్లో వచ్చి చూసేదము. గట్టిగా చెప్పండి కొడదామండి. శిష్యులకి ఎంత బాగా చెప్పాడు. ఎప్పుడు నేను వస్తాను అంటే ద బిగినింగ్ ఈజ్ ద ఫాల్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ద ఎండ్ ఆకాశ శక్తులు కదిలింపబడతాయి. అప్పుడు వస్తాను నేను. ఆ కాలం కొరకు మీరు ఖచ్చితంగా నా శిష్యులు కనుక తెలుసుకొని ఉండండి అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మరి ఇలాగున్నప్పుడు యేసుప్రభు ఈరోజు చదివిన మన ఉపమానంలో ఏం చెప్తున్నాడు? తర్వాత వచనాలు చూద్దాం. చూడండి, అందుకు దేవుడు ఆ తర్వాత 32వ వచనంలో ఈరోజు ఆ తర్వాత అంజూరపు చెట్టు గురించి కూడా చెప్పాడు. మన దగ్గర అంజూరపు చెట్లు ఉండవు కనుక 28 నుంచి 31 వరకు అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు చాలా మంచిది. కానీ ఒక మాట ఇది చెప్తాను, అంజూరపు చెట్టు ఈ యొక్క రెగ్యులర్ కాదు. ఎందుకంటే అంజూరపు చెట్టు ప్రతి సంవత్సరం వస్తుంటుంది కదా. కానీ అంజూరపు చెట్టుకి మిగతా చెట్లకు ఉన్న ఒక తేడా ఏంటంటే, మనకంతా తెలుసు, వర్షం పడ్డప్పుడు ఆ యొక్క మొలకలు మొలకెత్తాయి, చిగురు వస్తుంది, ఆకులు వస్తాయి, రెమ్మలు కొమ్మలు ఫలాలు వచ్చేస్తాయి. ఇది న్యాచురల్గా మన దగ్గర ప్రతి చెట్టుకు ఉండేది. కనుక నీళ్లు లేకపోతే, వర్షం లేకపోతే, తేమ లేకపోతే, మంచు లేకపోతే చెట్లు ఎండి కూర్చుంటాయి, నాశనం అయిపోతాయి, కరువు వచ్చేస్తాయి. ఒక్క ప్రపంచంలో అంజూరపు చెట్టుకి ఏంటో తెలుసా అండి? అది రివర్స్. అది ఖచ్చితంగా రివర్స్ అంట. కానీ ఈ యొక్క లోకములో ఒకవేళ వర్షం పడి వసంతకాలం రాగానే ఏమవుతుందంటే దాని ఆకులు రాలిపోతాయంట. రివర్స్. ఇది రివర్స్. కనుక దీనికంటే అది ఎప్పుడు చిగురిస్తుందంటే ఎండిపోయినప్పుడు, మొత్తం ఇది ఆగిపోయినప్పుడు చిగురిస్తుంది. ప్రపంచమంతట్లో యేసుక్రీస్తు బిడ్డలకు అదే చెప్తున్నాడు. లోకమంతా బాగున్నప్పుడు మీరేం బాగుండాలి కాదు, వాళ్ళతో కాదు. లోకం ఏమీ బాగాలేనప్పుడు మిమ్మల్ని దీవిస్తాను, అది దేవుడు చెప్పాడు. లోకం ఎండిపోయినప్పుడు మిమ్మల్ని మేము ఫలింపజేస్తాను, మూడువారిపోయిన జీవితాలను ఫలింపజేస్తాను. దట్ ద పవర్ ఆఫ్ జీసస్. కనుక అంజూరపు చెట్టు ఒక సూచన. ఇక అనుకుంటారు భూమి మీద కష్టాలు శ్రమలు వచ్చినాయి, ఇక యేసు రాడు, మన విశ్వాసం వ్యర్థము, మన నిరీక్షణ వ్యర్థము, మన బతుకులో వ్యర్థం అనుకున్నప్పుడు స్టిల్ అప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు. యేసుప్రభు ఏం చేసుకోలేకపోయాడు. యేసుప్రభువు ఆయన పారిపోతున్నాడు. ఆయన్ను పట్టుకున్నారు, ఏం చేయలేదు. కట్టేశారు, ఏం చేయలేదు. కొరడ దెబ్బలు కొట్టారు, ఏం చేయలేదు. లాక్కొని పోతున్నారు, ఏం చేయలేదు. యేసుప్రభు అయ్యో సిలువ మీద వేసేసారు, ఏం చేయలేకపోయాడు. సిలువలో కూడా మధ్యలో నుంచి బయటకు వస్తాడు, ఏమి రాలేదు. సిలువలోంచి చచ్చిపోయాడు. 3 దినాల తర్వాత యేసులేస్తే ఇప్పటి వరకు 3 చెరువుల నీళ్లు ఒక్కొక్క మతానికి చూపిస్తున్నాడు దేవుడు. ఎవ్వడు కూడా యేసుక్రీస్తుతోటి పెట్టుకోలేకపోతాడు. అట్లా సిలువలోంచి దిగి వస్తే ఏంటి అంటే ఆయనకేం అవసరం లేదు. భూమిలో పాతి పెట్టేసి సమాధికి ముద్ర వేసిన తర్వాత సింపుల్గా 3 days తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పటికీ సజీవుడు ఆయన. మనం ఇక్కడ బొమ్మలు ఎందుకు పెట్టాము? రోమన్ క్యాథలిక్స్ లాగా ఆయన సజీవుడు, ఆయన ఆత్మదేవుడు మన మధ్యలో ఉంటాడు. కనుక గాలిని సృష్టించిన దేవుడు అదృశ్యుడు, గాలి అదృశ్యమే, దేవుడు కూడా అదృశ్యుడు. ఆయన లక్షణం, ఆయన ఇక్కడ ఉంటాడు, ఆయన మన మధ్యలో వింటుంటాడు ఆయన. సో కనుక ఆయన ఈరోజు ఎవడు ఆపగలుగుతున్నాడు? సో లోకమంతా చూసేది వేరు, అంజూరపు చెట్టు సూచన. సో కనుక బైబిల్లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అనుకోవద్దు అన్నీ అయిపోయాక కూడా బాగవుతారు, అది నేను చేస్తానని చెప్పి యేసు ప్రభు భూమి మీద ఉండగానే 4 రోజులైంది. ఎవరు? లాజరు సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? 4 days ఉన్నాడు. తర్వాత వచ్చి లేపాడు ఆయన. ఇక అందరూ అనుకున్నారు బాగా ఆరోగ్యం బాగాలేనప్పుడు, మళ్ళీ లేకపోతే శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు, పాతిపెట్టిన ఒక గంటలో వచ్చి రాయి తీసి నో ఫస్ట్ డే, నో సెకండ్ డే, నో థర్డ్ డే, ఆన్ ద 4th day 4వ దినం లాజరు బయటికి రాని పిలిచాడు. సో అంజూరపు చెట్టుకి అలాంటి సూచన కనుక దాన్ని పక్కన పెట్టి ఈరోజు 12 దేవుడు సూచనలు ఇచ్చిన కేసు వస్తాడు ఈ లోకానికి. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడండి? ఆయన ఈ యొక్క ఉపమానం చెప్పాడు. చూడండి, ఆ యొక్క 32 ఆ దినమున గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడు పరలోకం దూతలు తెలియదు. అంటే మీకు కరెక్ట్ టైం కావాలా, మీకు రాహుకాలము ముహూర్తకాలం కావాలా, నేను చెప్పను అన్నాడు. ఇవి సూచనలు, ఈ సూచనలు చూసి మీరు తెలుసుకోవాలి తప్ప టైం అడగకూడదు. అందుగురించే క్రైస్తవులు కూడా వాళ్ళు ముహూర్తాలు పెట్టుకోరు. ఎందుకు ముహూర్తాలు పెట్టుకోరు? దేవుడి చేతిలో ఉంటుంది కనుక. ఇప్పుడు ఎవడేం ముహూర్తం పెడితే కరోనా వచ్చింది? ఎవరికి కరోనా మంచి ముహూర్తం చూసి పెట్టుకున్నాడా? లేదు కదా. అవన్నీ కూడా ఎప్పుడైనా రావచ్చు. మనం అట్లే ఉండాలి. ప్రభా ఏవైనా కానీ మేము బిడ్డలమని కదా. అలాగున దేవుడు కూడా ఆ గడియ, ఆ సమయాలు మీరు నన్ను అడగద్దు అని చెప్పాడు తన శిష్యులకు.
కానీ నేను చెప్తున్నాను నా శిష్యులకి, ఇవి సూచనలు, 12 సూచనలు దేవాలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. భూమి మీద చీకటి కమ్ముకున్నప్పుడు నేను వచ్చేస్తాను. నేను చెప్పి అదే తరం ఏ కాలం మీకు కూడా తెలియదు. ఎందుకు? మీరు మనుషులు కనుక, నేను దేవుడిని కనుక నేను చెప్తున్నాను, నా మాట వినండి అని చెప్పి ఆయన ఒకటి మాత్రం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేను ఎప్పుడు వస్తానో కదా అది మీకు తెలియదు, నేను ఎప్పుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకొస్తానో ఆ కళ్యాణ ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఒకటి చెప్తున్నాడు. ఈ ఉపమానంలో చూడండి. ఆ తర్వాత బైబిల్ అంటుంది, ఆ దినం గురించి ఆ గడియల గురించి తండ్రి తప్ప ఏ మనుషులైన పరలోకం దూతలైన కుమారుని ఎరగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడు ఏం చెప్తున్నాడు? 3 సంగతులు చెప్తున్నాడు కదా. జాగ్రత్తగా ఉండాలి, ఇది మీరు నేను చెప్తుంది కదా. టైం తెలుసుకొని, గడియ తెలుసుకొని, ముహూర్తం తెలుసుకొని ఆ యొక్క దినం ఏమీ మీకు ప్రయోజనం లేదు. కానీ మీకు జాగ్రత్త పడండి, రెండోది మెలకుగా ఉండండి, మూడోది ప్రార్థన చేయండి, ఇవి మీకు శ్రేష్టం అని చెప్పి, ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఒక మనుష్యుడు మీకు ఇంకా మంచిగా చెప్తున్నాడు, ఈ ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్తున్నాడు చూడండి. తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకుగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండును. యేసు ప్రభు ఉపమానం చెప్తున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయనకి ఇల్లు ఉంది, పనివాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత విస్తారమైన ఆస్తి కూడా ఉంది. ఆయన దూరదేశానికి వెళ్ళినట్టుగా ఉన్నాడు. దూరదేశానికి వెళ్ళి ఏం చేస్తాడు? ఆయన మళ్ళీ వస్తాడు. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉండాలి అని అంటే చెప్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు పని చేయకుండా, వాళ్ళు కదండి, ఎవరు పని చేయకుండాన్నారో వాళ్ళ అంతూ తెలుస్తాడు. మనకి ఇది పెద్ద కష్టమా అండి? కాదు కదా. ఈరోజు చూడండి, ఒక కలెక్టరు ఏం చేశాడంటే, ఆయన ఇక్కడ మన తెలంగాణలో జరిగింది. ఆయన ఒక దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత అది యాక్చువల్గా అయితే 8 గంటలకు తెరవాలి, 10:30 అవుతుంది. వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఆమె వచ్చినాడు, అమ్మ క్లినిక్ ఎప్పుడు తెస్తారంటే తెరుస్తారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2-3 అయింది. అలాగుని వచ్చిన తర్వాత అందరు అయిపోయాక క్లినిక్ ఆ యొక్క స్టార్ట్ అయినాక అప్పుడు ఆయన ఏం చేశారంటే, నన్ను కొంచెం చూడండి అంటే, ఆగు నువ్వు అని చెప్పి టీ తాగి కాఫీ తాగి ముచ్చట్లాడి ఫోన్ లేడి అన్నీ పెట్టినాక చూస్తాను ఉన్నాడు. 11 అయింది. 11 అయినాక అప్పుడు ఒక పోలీస్ వ్యాను, ఆ తర్వాత ఎస్పీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ లోపలికి వస్తున్నారు. లోపలికి వచ్చినాక వాళ్ళు వచ్చి కూర్చున్నాడు కదా, ఆయనకు సెల్యూట్ కొడుతున్నారు. సెల్యూట్ కొట్టినాక అప్పుడు ఆ హాస్పిటల్లో ఇక వణుకుడు స్టార్ట్ అయింది. నర్సులకు, డాక్టర్లమ్మలకు, వార్డు బాయ్లకు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎవరు రాకముందు వచ్చి కలెక్టర్ అక్కడ కూర్చున్నాడు. ఆయన మామూలు కూర్చున్నాడు, ఎవరితో రాలేదు. ఆయన సింపుల్గా వచ్చి అసలు ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాడు. ఆయన కలెక్టర్ని తెలవకుండా ఒక నర్సు కూసో ఎక్కువ మాట్లాడకు పాపం, ఆయన కూడా సింపుల్ బట్టలు వేసుకొని వచ్చాడు. పెద్ద బట్టలు ఏమి వేసుకోరు. కలెక్టర్ అంటే మంచి బట్టలు కూడా వేసుకోగలుగుతారు. కూసో ఊకే ఇట్లా పొద్దున్న ఏం గోల పెడతారు సార్. వస్తారు, ఆగు. డాక్టర్ వస్తాడు, ఇట్లా మాట్లాడుతుంది. డాక్టర్ వచ్చి అయ్యా నువ్వు ఆగు కదా, ఫోన్లు మాట్లాడి 11 గంటలకు అప్పుడు అలారమ్స్ మోగినాయి. వాళ్ళకు సస్పెండ్ చేసి పారేశాడండి. రండి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీరు కాదు ఆయన కదండి, మెడికల్ ఆఫీసర్ ఎవరు ఉంటారో డిఎంఓ ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ని పిలిచి, ఏంది అసలు ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఏ టైంకి ఎప్పుడు వస్తున్నాడు అసలు, ఇదేనా గతి, మీకు జీతాలు తీసుకోవట్లేదా కదా, ఎవరైనా పేషెంట్ వస్తాడు కదా 8 గంటలకు వస్తే, నా గతి ఎట్లా ఉందంటే వాళ్ళ గతి ఎట్లా ఉంటుంది ఆలోచించి. ఎన్ని చూడలేదండి, నేను కలిపి చెప్తున్నాను. ఇది చూడలే మీరు పేపర్లో, ఇన్స్పెక్ట్ చేస్తారు. సింపుల్ అలాగునేసి ప్రభు చెప్తున్నాడండి. ఒక అధికారి దేశానికి వెళ్ళిపోయాడు వదిలిపెట్టి, తను తిరిగి ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. చెప్తే ఆ టైంకి అందరు రెడీ అవుతారు కదా. ఇప్పుడు ఇక ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎంపీ వస్తున్నాడు అని కదా, ఈ కంపు కొట్టిన వాళ్ళు వస్తున్నారంటే ఏం చేస్తారు? ఆ కంపు రాకుండా కొంచెం వైట్ పౌడర్ వేస్తారు, అటు ఇటు వేసి అవి ఇవి కట్టి పెడతారు కనుక. అట్లా వస్తే చేసేస్తారు. ఏదైనా సడన్గా వస్తే, ఇది దేవుడు చెప్తున్నాడు రాకడ ఎట్లా ఉంటుంది. ఇన్ని సూచనలు నా రాకడ మాత్రం మీకు అది తెలియదు. కనుక మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన మనకేమి ఇచ్చాడు, ఏం చెప్పాడో చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, ఆయన అంటున్నాడు, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చాడు. నెంబర్ 1, మనందరికీ అధికారం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ ఎ అథారిటీ ఇన్ క్రైస్ట్. మనందరికీ అధికారం ఇచ్చాడు క్రీస్తులో. తర్వాత ఆయన అంటున్నాడు, వారికి పని నియమించాడు, ఇల్లునిచ్చాడు. ఫస్ట్ నుంచి మొదలు పెడతాం. ఫస్ట్ ఇల్లు అండి. ఇల్లు అంటే చర్చినిచ్చాడు దేవుడు. ఆయన యొక్క జీవం గల దేవుని ఆలయమే సంఘం కనుక, ఆయన ఇల్లు కనుక మనకు చర్చినిచ్చాడు. ఎవరికైనా చర్చి లేదా? ఎవరికైనా చాలాసార్లు ఉండదండి చర్చికి, తెలుసా? మీరు అనుకో చర్చ్ ఎందుకు లేదు, ఇన్ని ఉన్నాయి కదా హైదరాబాద్లో, 6,000 10,000 ఉన్నాయి. కాదు కదా, నీ చర్చ్ ఏది? విచ్ ఈజ్ యువర్ చర్చ్?
ఎందుకంటే చచ్చినప్పుడు పాస్టర్ల దగ్గరికి వస్తారు, జర సమాధి చేయండి ఆయనక. అందరినీ చేస్తాను నేను సమాధి, వాళ్ళని ఒక్కలని కాదు, ఒక్క శవాన్ని చేస్తాను, మిగతా వాళ్ళందరినీ తీసి 4 కత్తులు తీసి కోసి పారేస్తాను. చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను, సమాధి చేస్తాను కదా. పెళ్ళికి కూడా అంతే, దేనికైనా కావాలంటే పిలుస్తారు కనుక. తర్వాత ఏముండదండి బతుకులో కనుక. దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఆ ఇంటి వాళ్ళు కనుక మీ అమ్మ పేరు, మీ నాన్న, ఇవన్నీ పోతాయి, మీ వంశ పేరు అన్నీ పోతాయి కనుక ఎవడి పేరు ఏమి ఉండదు భూమి మీద. ద వన్ రిమైన్స్, దట్ ఈస్ చర్చ్. రేపరలోకానికి వెళ్తే నీ చర్చ్ ఏది కదా, ఎవరు నీ సేవకుడు, ఎవరు నీ సంఘం అనేది మిగులుతుంది, గుర్తుపెట్టుకోండి కదా. రాజశేఖర రెడ్డి కొన్ని 1000 కోట్ల ఆస్తి వదిలిపడి ఏముంది అక్కడ తప్ప ఇంకేమీ లేదు కదా. ఆయనకి ఏదో వచ్చింది, ఆయనకు ఒక చర్చ్ ఉండాలి కనుక. ఏ చర్చ్ అని రెఫరెన్స్ అడుగుతారు కదా. అలాగున్న దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక చర్చిలో ఉండు నమ్మకంగా. 10 చర్చిలు తిరగద్దు, అది వేస్ట్ కనుక. అది ఒక చర్చిలో ఉండి, ఆ చర్చ్ బాగాలేకపోతే వేరే చర్చికి వెళ్ళు, నేనేమన్నట్లు ఒక చర్చిలో ఉండాలి. నీకు నచ్చిన జరిగి వెళ్ళి వాక్యం నేర్చుకో, స్థిరపడు. కానీ నీ పాస్టర్ నీకు తెలిసి ఉండాలి, నువ్వు నీ పాస్టర్ తెలిసి ఉండాలి కదా. మీ అమ్మ నీకు తెలీదా, మీ నాన్న మీకు తెలీదా? సడన్గా ఎప్పుడన్నా ఎవరే నువ్వు అంటావా, నువ్వు ఎవరే అంటావా? అట్లా ఉన్నాయి బతుకులు ఎంతోమందికి. దే డు నాట్ నో ద పాస్టర్, వాళ్ళ పాస్టర్ తెలియదు వాళ్ళకి, కలవరు, మాట్లాడరు, సహవాసం పెంచుకోరు కనుక. ఈరోజు ఈ చర్చికి 127 కుటుంబాలు ఉన్నాయి. కరోనా వచ్చినాక 95కి పడిపోయినాయి. అయినా వాడికి కుటుంబాలు తెలుసు, నేను రోజు ప్రార్థన చేస్తాను. కానీ నువ్వు నన్ను కలవకపోతే నాతో లేకపోతే నాకెందుకు కదండి. యూ షుడ్ బి ఇన్ ద చర్చ్ కనుక. ఖచ్చితంగా ఉండాలండి. ఫస్ట్ దేవుడు ఇల్లుని ఇచ్చాడు చూడండి. ఆ తర్వాత ఏమిచ్చాడంటే వాళ్ళకు అధికారం ఇచ్చాడు, అథారిటీ ఇచ్చాడు కనుక. ప్రార్థన చేసే అధికారం ఇచ్చాడు, స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు, సాక్ష్యం చెప్పే అధికారం ఇచ్చాడు, సత్క్రియలు చేసే అధికారం ఇచ్చాడు. రండి చర్చిలోకి వస్తే ఇక డీకన్స్ వీళ్ళకి ఎట్లా ఉంటాయో ప్రతి వాళ్లకు ఒక అధికారం ఇచ్చాడు. సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, VBS టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు, నా ద్వారా కావచ్చు, కానీ అథారిటీ మీరు ఇళ్ళకు ప్రకటించండి అని చెప్పడానికి ఇస్తున్నాడు అధికారం. మూడోది ఏమి ఇచ్చాడంటే ఆయన ప్రతి వానికి వాని పనిని ఇచ్చాడు. అందరూ ఒకే పని చేయలేరు కనుక ఆయన వచ్చినప్పుడు ఈ 3 ప్రశ్నలు ఇస్తాడు. నువ్వు ఆయన ఇల్లునిస్తే నువ్వు ఇంట్లో ఉన్నావా, లేకపోతే దేశ దిమ్మరైపోయావా? నీకు ఆయన అధికారం ఇస్తే ఒక్కసారైన అధికారం వాడుకున్నావా? తుచ్చమైన రాజకీయ నాయకుల దగ్గర పోయి కాళ్ళ దగ్గర పడుకొని వాళ్ళ అధికారం ద్వారా ఏదైనా పొందాలనుకున్నా చెయ్యి. ఒకరోజు మోకాళ్ళకి ప్రార్థన చేయి, ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు అధికారులను నీకు అప్పచెప్తాడు. నా బ్రతుకులో ఇప్పుడు 35 ఇయర్స్ నుంచి చూస్తాను, అధికారులను అప్పచెప్తాడు దేవుడు మనకి. అలాగున అధికారం ఇస్తే మనం దేవునిలో అధికారాన్ని వాడుకోవాలి. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, నీకు వాని పని చొప్పున, అంటే ప్రతి వానికి ఇచ్చిన ఆ పనిని మనము నెరవేర్చాలి కనుక అని చెప్పి దేశాంతరం పోయినట్టే ఉంటాడు. 35 మనం వచనం చూసి ముగిస్తాం. ఇంటి యజమానుడు తర్వాత పొద్దు గుంకి వచ్చును కదండి. పొద్దు గుంకిపోతే చీకటి పడుతుంటే, ఎందుకు చీకటి పడుతుంటే ఇక రాడులే అనుకుంటారు. చాలామంది మన బంధువులు చీకటి పడడానికి వస్తారు, చాలా బాధపడేది. తర్వాత అర్ధరాత్రి వస్తాడు. అర్ధరాత్రి ఎవరు వస్తారు? అర్ధరాత్రి ఎవరు వస్తారు? మన ఫ్రెండ్స్ కదా, దొంగలు వస్తారు కనుక గిఫ్ట్లు ఇవ్వటానికి అర్ధరాత్రి కనుక. దేవుడు ఆ టైం కూడా. ఆ తర్వాత కోడి కూయినప్పుడు కోడికి వచ్చినప్పుడు ఏమవుతుందండి కదా, తెల్లవారి పాపం డ్యూటీలు చేసేవాళ్ళు కదా, లేవాలన్నప్పుడు కోడి కూర్చున్నప్పుడు తెల్లవారు ఎంత బాగుంటుంది. కానీ కోడి కూర్చున్నప్పుడు రావచ్చు అంటే మనకు కోడి కూర్చున్నప్పుడు ఒక్కోసారి గాఢ నిద్రలో ఉండొచ్చు, రాత్రి అలసిపోతే. బట్ ఈ ఆల్ టైమ్స్ ఎలాగుందంటే ఆ యొక్క సాయంకాలం వస్తాడంటే మస్కకి ఇప్పుడు లైట్లు ఉన్నాయి కనపడకపోవచ్చేమో, అర్ధరాత్రి వస్తే మనం గాఢ నిద్రలో ఉంటామేమో, ఆ తర్వాత తెల్లవారు వస్తే కోడి కూర్చున్నప్పుడు నిద్ర ఆ యొక్క మగతలో ఉంటామేమో. అట్లా దేవుడు వాక్యం చెప్తుంది. ఆ తర్వాత అంటాడు చూడండి, తర్వాత తెల్లవారి వచ్చినప్పుడు అంటే మనం తెల్లవారి మన పనులలో ఏదైనా ఉన్నప్పుడు వస్తాడేమో. ఆ తర్వాత ఎప్పుడు వచ్చునో కొన్ని కాలాలు చెప్తున్నాడండి, ఆల్మోస్ట్ అన్ని కాలాలు. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చు చూచునేమో, కనుక మీరు మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు. మనం మెలకుగా ఎట్లా ఉండాలి? ఒక్కసారి లూకాసు వార్త 21 తీయండి. ఆ మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లూకాసు వార్త 21 తీస్తే ఈ బైబిల్లో మనుష్యులు ఈ యొక్క నిద్ర కదా, తెల్లవారు వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, సాయంకాలం వస్తాడో, ఇవి ఉన్నాయి కదా, వీటన్నిట్లలో ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో ఉండే ఒక అవకాశం ఏముందంటే మనము మెలకుగా లేకుండా ఉండటానికి భూమి మీద ఏమి కారణాలంటే 3 కారణాలు. లూకాసు వార్త 21 అధ్యాయము 34 చూడండి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనా మత్తు వలనైనా ఐక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు కాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. 3 సంగతులు చెప్తున్నాడు. తిండి మనల్ని ఏం చేస్తుందంటే దేవుడి రాకడ తెలియకుండా చేస్తుంది. కానీ ఎప్పుడు ఏమి తిందామంటూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఆ బతుకులో ఎప్పుడు కూడా రాకడ. మరి ఎప్పుడు మనం బలలో చేయి వేద్దామా? మనం బలలో చేయి వేస్తే ప్రభు రాక, వీళ్ళు వేరు. కానీ లోకంలో ఏ తిండి తిందాం
కదా. బిర్యానీ తిందామా, చికెన్ టిక్కా తిందామా, లేకపోతే ఇంకేవో వీటి మీద పెట్టుకునే వాళ్ళు తిండి పోతులకు తెలియదు అని చెప్తున్నాడు. నెంబర్ 1. రెండోది ఆ యొక్క మత్తుతో ఉన్నవాళ్ళు. ఏం మత్తు అండి? నిజంగా డ్రగ్స్ వేసుకునే వాళ్ళు కాదు. టీవీ మత్తు, సీరియళ్ళ మత్తు, ఆ తర్వాత షాపింగ్ మత్తు. షాపింగ్ మత్తు ఇంకెక్కువ ఉంటుంది కనుక, ఎందుకంటే డిస్కౌంట్లు పడుతుంటాయి కనుక ఇలాంటి మత్తుల్లో కొట్టుకొని పోతారండి. ఇక క్రికెట్ మత్తు. క్రికెట్ ఆ టీవీ చూస్తుంటారండి కదా. ఒక షాప్లో అయితే ఒకప్పుడు జరిగింది, షాప్లో అలాగున మ్యాచ్ నడుస్తూ ఉంది, ఇండియాకు పాకిస్తాన్కు దేనికో. ఆ మ్యాచ్ చూస్తుంటే షాపులో గల్లా కొట్టేశాడు ఒకడు. మొత్తం లబ్బో 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 అంటుంటే పోలీసు వాళ్ళు అన్నారు, ఏరా నీకు బిజినెస్లో ఉండి టీవీ ఏంది? టీవీ అంటే యవనస్తులు, పాపం ఇక్కడ యవనస్తులు ఏదైనా మ్యాచ్ నీ ఏజ్కి అదేంటి అంటే మొత్తది ఆ యొక్క మ్యాచ్ చూస్తుంటుంటే మంచిగా పాన్లు వేసుకుంటున్నాడు. అబ్బు మాడతా చెక్క ఇక్కడ లేచిపోయింది చెక్క, ఇక్కడ గల్లా ఎగిరిపోయింది. అందరూ ఆడే నిలబడుతూ చూసి ఆడి గల్లా లేపేసేసారు. డబ్బులు పోయినాయి కదా. ఆడ ఎంత ఎంత విలువైందండి డబ్బులు కదా. ఆ మ్యాచ్ అట్లా ఎవడికో ఏదో ఒక మత్తు అండి. ఆ మత్తు మనం ఇది చేసుకోవద్దని బైబిల్ చెప్తుంది. మూడవది బైబిల్ చెప్తుంది ఆ యొక్క ఐక్య విచారం. ఐక్య విచారం అంటే ఇది చాలా ముక్కుతూ ములుగుతూ కదా. ఐక్య విచారం అంటే మరి నీళ్ళు వస్తాయో రాదో పొద్దున, రాకపోతే ఏమైందని చచ్చిపోతామా? నీళ్ళు వస్తాయో రావో కదా, ఫీజు కడతామో లేదో, ఆ తర్వాత బస్సు దొరుకుతుందో లేదో కదా, మెట్రో వెళ్ళిపోద్దేమో, మెట్రోలో నాకు సీటు దొరుకుతుందో లేదో. ఇవి ఐక్య విచారాలు ప్రతిదానికి. ఇంకొంతమందికి ఐక్య విచారాలు, మొన్నటి వరకు నల్లగుండే ఇప్పుడు తెల్లగా అవుతుంది, ఏమో మొన్న ఇక్కడ మచ్చ లేకుండే అద్దం చూసి మచ్చ స్టార్ట్ అయింది, ఏమి ఐక్య విచారాలండి కదా. ఎంత అంటే కదా అసలు ఉద్యోగం దొరుకుతుందో, పెళ్ళి అవుతుందో కాదో, ఇల్లు కడతామో లేదో, అప్పు తీరుతుందో లేదో, ఇది లోకంలో ఉండేది అందరికీ ఉంటుంది. దేవుడు అభయం ఇచ్చాడు, ఆయన మీద ఆధారపడాలండి ఖచ్చితంగా. దేవుడు వాక్యముల బైబిల్, ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగాడు, ఆయన మూలముగా బ్రతుకును. మోస్ట్ బ్లెస్సింగ్ ఆ వాగ్దానాన్ని నమ్ముతానండి. యోహాను సువార్త ఆరోగ్యంలో ఉంటుంది, ఆయనను బట్టి బతుకుతారు తెలుసా అండి. అరణ్యంలో 5,000 మందికి ఆహారం పెట్టి 5 రొట్టెలు కట్టి తీయండి, 5,000 మందికి పెట్టాడు. ఈరోజు ఎంతమంది ఎవరు కానుకలు ఇచ్చినా దీనికి 40,000 కడతామండి రెంట్, ప్లస్ 10,000 మెయింటెనెన్స్, 50,000 కడతాం దీనికి. దేవుడు చూసుకుంటాడు. దేవుడు బంద్ చేస్తాను నేను చక్కగా పోయి కూర్చొని మళ్ళీ బైబిల్ చదువుకుంటూ కూర్చుంటాను నేను. నాకేమి ఇది లేదండి. దేవుడు అయితే సొంత ఇల్లు ఇచ్చాడు, ఒక భార్య 2 పిల్లలు ఇచ్చాడు, వాళ్ళే తెలిపోరుగా నేను చర్చ్ బంద్ చేస్తే. అస్సలు దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలండి. సో చాలామంది ఐక్య విచారంతో చర్చలు కూడా మానిపారేస్తారు. ఏమవుతుందండి, ఎంతకాలం పోయినా ఏముంది, ఏమైతలేదు, వెళ్తలేదు, నీ బ్రతుకులో ఎక్కడో ప్రాబ్లం ఉంది, కానీ ఐక్య విచారాన్ని వదిలిపెట్టి దేవునిలో ఉంటుంది కనుక ఇవి చెప్పాడు. కనుక మనం ఇప్పుడు వాక్యం ముగించే ముందు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎంతటికి ఈ ఉపమానములో నేను వచ్చేటప్పుడు సూచనలు కల్పించిన ఆ సూచనలు నీ కాలంలో వేరువేరుగా నెరవేరిన ఒకటి గుర్తుపెట్టుకో, నేను వచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మెలకువగా ఉండాలి, నీవు అవేగ్గా ఉండాలి, మెలకువగా ఉండాలని చెప్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక పట్టణం మీద యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరుగుతున్నప్పుడు అది భీకరమైపోయింది యుద్ధము. ఆ యొక్క పట్టణానికి చుట్టూ ఒక మంచి ప్రాకారం ఉంది, చుట్టూ మంచి ప్రాకారము, ఆ యొక్క బురుజులు ప్రాకారము, ఫోర్ట్ కనుక అది ఒక మంచి ఫోర్ట్ లాంటి సిటీ కనుక దాని చుట్టూ ఉన్నప్పుడు ఆ యొక్క వచ్చి శత్రువులు దాన్ని అటాక్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోయిందంటే అది పెరిగింది ఆ అటాక్ పెరిగి ఏమైపోయిందంటే వాళ్ళు లోపల ఆ సిటీలో ఉండిపోయి ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక దగ్గర వాళ్ళు ఛేదిస్తే దాంట్లోంచి రావడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళు బయటికి వెళ్ళకుండా దాన్ని మూసేశారు. ఇక ఆ పట్టణములో నరకడం మొదలుపెట్టారు. ప్రతి వాళ్ళని ఇప్పుడు గాజాలో ఎలాగున్నా బాంబులు పడుతున్నాయండి. అప్పుడు ఇప్పుడు బాంబులు వేస్తున్నారు కదా పైనుంచి వేసి అట్లా కాదు, అప్పుడు బాంబులు లేవు కనుక వెళ్ళి అందరినీ వీళ్ళు చాలామంది ఏం చేశారంటే ఎక్కడ మనకు మంచిగా ఉంటుంది అంటే ఇంకొక ప్లేస్ ఉంది, అది చాలా స్ట్రాంగ్ ఉంది అది అని దాంట్లోకి పోయి దాక్కున్న తర్వాత ఈ మిలిటరీ వాళ్ళకి తెలిసింది, సైనికులకు అక్కడ దాకా వెళ్ళారు, చూశారు, ఇంకా వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు యుద్ధం. అంతమంది వచ్చిన తర్వాత సరెండర్ అయిపోవాలి అంటే లోబడిపోవాలి, యుద్ధం ఆపేస్తారు, అందరి కాళ్ళు చేతులు కట్టేస్తారు, ఆ తర్వాత తీసుకెళ్తారు, చంపరు, నాశనం చెయ్యరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ పొట్లాడడం మొదలుపెట్టారు. ఇక వాళ్ళకు మండిందిగా, వీళ్ళని ఎవరిని వదిలిపెట్టదురా వీళ్ళని. ఆ సైనికులు వాళ్ళు 6,000 మంది సైనికులు, అంటే వాళ్ళ లెజెండ్స్ అంటారు, దాంట్లో కొన్ని రెట్ల సైనికులు వచ్చి
వాళ్ళు పట్టణంలో అందరిని నాశనం చేస్తుంటే మిగతా వాళ్ళు వెళ్ళి ఇంకా ఒక స్ట్రాంగ్ ప్లేస్ అని అక్కడ దాక్కున్న తర్వాత ఈ యొక్క సైనికులు వెళ్తున్నప్పుడు ఒక సైనికుడు ఏం చేశాడంటే, అతడు చేతిలో ఒక నిప్పు ఏదో ఉంటే అది పడి కాలిందండి. అది కాలే వరకు అది అంటుకోవడం మొదలుపెట్టేది. అంటుకున్నప్పుడు చూశారు, ఇక ఇది అంటుకుంది కనుక దీన్ని మనం ఆపకూడదు, వీళ్ళని బయటికి తీసుకురావడం కాదని చెప్పి అట్లనే అగ్నితో తగలబెట్టేస్తారు. ఆ అగ్నితో తగలబెడితే ఏమైందంటే, ఈ రూఫ్ మీద గోల్డ్తో చేసిన డిజైన్స్ ఉంటాయి, గోల్డ్తో ఆ యొక్క తాపకాలతో చేస్తారు. అది కరిగి ఆ గోల్డ్ అలాగనే వస్తుంది, కింద పడుతుంది అగ్ని. దాంట్లో ఉన్న వేల మంది ఎంతమంది వెళ్ళారు, అందరూ కాలి చచ్చిపోయారు. కాల్చాక బూడిదైపోయాక ఆ తర్వాత ఈ యొక్క పట్టణంలో అందరు చచ్చిపోయారంట. ఆఖరికి చచ్చిపోయారన్నప్పుడు వాళ్ళ సైన్యాధికారి వచ్చి ఏం చేశాడంటే, అయిపోయిందా, సిటీ మొత్తం అయిపోయిందా, ఎవడైనా బతికి ఏమి లేదు, అందరినీ చంపేశారు, ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లలను, అందరిని. ఇదేంటి అంటే, ఇది దీంట్లో వచ్చి దాక్కున్నారు, అందు గురించి ఇది కాల్ చేసేసామని చెప్పినప్పుడు ఆయన చూసి ఏం చేశారంటే, ఆయన యొక్క సైనికులు చూస్తున్నప్పుడు తలమని అక్కడ కాలిపోయిన దాంట్లోంచి మెరుస్తున్నప్పుడు ఆయన ఏం చేశారంటే, ఏంటి మెరుస్తుందంటే, వాళ్ళు చూస్తే ఇది సార్ గోల్డ్ అన్నారు. దీంట్లో గోల్డ్ అని వాళ్ళు పోయి చెకప్ చేస్తే బుక్స్ దీంట్లో చాలా గోల్డ్ పెట్టి కట్టారు అని చెప్పి, ఇప్పుడు ఆ గోల్డ్ తీయాలంటే కష్టం కదా అని చెప్పి ఏం చేశాడు ఆ సైన్యాధికారి, ప్రతి రాయిని తొలగించండి, ప్రతి రాయిని తీయండి అని. ఎవ్వరు లేడు పట్టణంలో, ఎవ్వరు పట్టణంలో లేరు, ఇంకలకేం పని లేదు, ఎవరు యుద్ధం చేయాల్సిన పని లేదు, హాయిగా తాపిగా కూర్చొని రాళ్ళు తీయచ్చు కనుక ఆ రాళ్ళన్నీ తీసివేసి దాంట్లోంచి బంగారాన్నంతటినీ తీసుకొని ఆ యొక్క సైన్యాధికారి వెళ్ళిపోతే ఆ పట్టణంలో ఉండేవాళ్ళు చాలామంది కూడా బతికిపోయారు. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు చాలామంది బతికారు. ఎట్లా బతికారని ప్రపంచంలోనే జోసఫస్ అని ఆయన ఈ యొక్క బైబిల్ చరిత్రకారుడు కనుక, హిస్టోరియన్ జోసఫస్, ఆయన బుక్స్ చదివితే తెలుస్తుంది యేసుప్రభు కాలం అని. ఆయన రాసిన దాంట్లో ఏంటో తెలుసా అండి, ఆ నాశనం చేయబడ్డ పట్టణం యెరూషలేమే. దాని మీదకి వచ్చింది 70 ADలో 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమన్ చక్రవర్తి ఒక ఆయన వచ్చి యెరూషలేముని యుద్ధం చేసి దాని ప్రాకారాలు కూలగొట్టి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలులో ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తూ మొదలుపెట్టారు. చేసి ఆ యుద్ధంలో చివరికి కాపాడబడతామని యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళి దాక్కున్నారు. దేవాలయంలోకి వెళ్ళి దాక్కున్న తర్వాత దాన్ని అగ్ని చేత కాల్చేసేసారు. అగ్ని చేత కాల్చినప్పుడు ఆ బంగారం అంతా రాళ్లలోకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి నాకు బంగారం కావాలి కనుక రాళ్ళన్నీ తీయమన్నప్పుడు, కానీ ఒకళ్ళు బ్రతికిపోయారు ఆ పట్టణంలో కాలవకుండా, వాళ్ళ పిల్లలు, వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు ఎవరాలు క్రైస్తవులు. ఏం చేశారు వాళ్ళు, ఈ యుద్ధం స్టార్ట్ కాగానే ఆ యొక్క పట్టణంలో నుంచి మెల్లగా ప్రారంభమై బయటికి వెళ్ళి యోర్దాను నది దాటి PLLA అనే ప్రాంతంకి వెళ్ళి వాళ్ళందరూ కాపాడబడ్డారు. ఎవరు వాళ్ళంటే క్రిస్టియన్స్. వాళ్ళని అడిగారు, మీరు ఎందుకు ఎట్లా కాపాడబడ్డారంటే, మా ప్రభువు చెప్పాడు, మా యేసు ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దీని మీద రాయి ఉండదు అని చెప్పాడు కదగా. ఇదిగో ఎప్పుడైతే యెరూషలేము దండులతో చుట్టుకుంటుందో దాని నాశనం అంతమైంది, పగ తీర్చుకునే కాలం కనుక మీరు పారిపోండి కొండల్లోకి అని చెప్పాడు. మేము దాన్ని నమ్మాము కనుక మేము, చూడండి 21వ అధ్యాయంలో లూకాసు వార్తలో ఆ మాటలు యేసు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారని ఆ బోధన వాక్యం ప్రకారము స్పష్టంగా ఉంటుంది. ఆ యొక్క 21వ అధ్యాయం 20వ వచనంలో, యెరూషలేము దండ్ల చేత చుట్టబట్ట మీరు చూచినప్పుడు దాని నాశనం సమయాన్ని ఎరిగికొనండి, అప్పుడు యూదుల్లో ఉండేవారు కొండల్లోకి పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపరికి వెళ్ళిపోవలను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశించకూడదు, లేఖనంలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు అని చెప్పి యేసు ప్రభు చెప్పింది ఎవరు నమ్మారండి? క్రిస్టియన్స్ నమ్మారు. ఆ క్రిస్టియన్స్ ఎవరు? యూదులే, కన్వర్ట్ అయిన వాళ్ళు. వాళ్ళంతా కూడా యోర్దాను నది దాటిపోయి పెళ్ళ అనే ప్రాంతంలో కాపాడుకున్నారు. ఆ తర్వాత యెరూషలేము నేలమట్టమైంది. యేసు ప్రభు చెప్పిన 40 సంవత్సరాలకు నెరవేరిందండి ఇది. జీసస్ 33 ఆయన ఏళ్ళు బతికాడు. బహుశా ఆ టైం తీసుకుంటే యేసు ప్రభు తర్వాత 40 ఏళ్లలో రోమా సైన్యాధికారి వచ్చి దాన్ని నేలమట్టం చేసేస్తే, ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక మంచి ఉపమానం చెప్తున్నాడు. మీరు ఆ యొక్క వాక్యం తీయండి, లాస్ట్ వాక్యం తెస్సలోనికైయులకు రాసిన పత్రిక. ఈ మాటలు చదవంగానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. 1 తెస్సలోనికైయులు అందరూ కూడా ఈ మాటలు చూసి మరి ప్రార్థనకు ఏకీభవించాలి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో నాతో చెప్పండి అందరూ. మీరందరూ
వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉందుము. రాత్రివేళ నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము. దేవుడు వాక్యం చెప్తున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు మెలకువగా ఉండండి. ఆయన చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు మెలకువగా ఉంటే, ఆనాడు మొదటి శతాబ్దంలో యూదుల్లోంచి క్రైస్తవులు మాత్రమే నమ్మారు యేసుప్రభు ప్రవచనాన్ని. అంత్యకాలంలో కూడా ఈ లోకమంతా కూడా మత్తుగా ఉండి ఏమీ కాదులే అని చెప్పి ఎలాగుంటారు చూడండి. ఆ వచనాలు మీరు కాదు, నేను చదువుతాను చూడండి. 5వ అధ్యాయం. సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు, ఎందుకంటే మీకు తెలుసు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చిన అలాగ ప్రభుదిన వచ్చిన మీరు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, అంతా మంచిగా ఉంది, బిజినెస్ బాగుంది, పంటలు బాగున్నాయి, పొలాలు బాగున్నాయి, దేవుళ్ళు బాగున్నారు, దేవతలు బాగున్నాయి, పండగలు బాగా జరుగుతున్నాయి. ఇవి కదా, అలాగనుంటుంది లోకం కనుక నెమ్మది, భయం ఏమీ లేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదం వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినం దొంగ వల్ల మీదకి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. అక్కడి నుంచి మనం చదివాము. అందరం తల వంచుతాము, ప్రార్థన చేసుకుందాము. దేవా, ఈరోజు మేము 5వ ఉపమానం నేర్చుకున్నాము. ఆ ఉపమానం ఏం చెప్తుందంటే, ఎవరు ఆ యొక్క రక్షణ పొంది కూడా దేవుని చర్చికి వెళ్తూ కూడా ఆరాధన చేస్తూ కూడా పాటలు పాడుతూ కూడా ఈ లోకంలో సమస్తం చేస్తూ విడువబడతారు, వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతారు. ఎవరో తెలుసా? వాళ్ళు ఖచ్చితంగా నిద్రలో ఉన్నవాళ్ళు, మత్తులో ఉన్నవాళ్ళు, ఐక విచారాలు ఉన్నవారు. మనం ఎవ్వరం కాకున్నట్లు యేసుప్రభు ఎంత మంచి ఉపమానం చెప్పాడు కదా. ఆయన రాకడకు 12 సూచనలు చెప్పాడు కదా. మనందరం తల వంచి ప్రశ్నించుకుందాం. నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు? ఎగ్జామ్స్కి సిద్ధపడు, పెళ్ళికి సిద్ధపడు, ఇల్లు కట్టడానికి సిద్ధపడు కదా, ప్రయాణానికి సిద్ధపడు, ఇంకా దేనికైనా సిద్ధపడు నువ్వు. కానీ రాకడ కొరకు సిద్ధపడకపోతే నువ్వు మత్తులో ఉన్నట్టే, నువ్వు నిద్ర మత్తులో ఉన్నట్టే, నువ్వు మెలకువగా లేనట్టే. కనుక ఆ దినము ఆయన ఎప్పుడు వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, రాత్రిపూట వచ్చునో, సాయంకాలం వేళ వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో నువ్వు ఎరగవు కదా. కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటే దేవుడు నీకు ఇచ్చిన ఇంటిని ఆయన పరలోకపు ఇంటిగా మారుస్తాడు. నీకు ఇచ్చిన ఈ అధికారాన్ని విశ్వంలో నిన్ను దైవ కుమారుడు అధికారంగా మారుస్తాడు. నీకు ఇచ్చిన పనికి గొప్ప బహుమానం ఇస్తాడు కదా. కానీ నువ్వు ఆ యొక్క రాకడలో ఎత్తబడకుండా ఉంటే ఎంత ప్రమాదము. ఈ బ్రతికి ఒకవేళ మనము విడవబడితే ఎంత ప్రమాదమో. ప్రార్థన చేసుకుందాము. ఏ ఒక్కరం అలాగ ఉండకుండా, దేవా, నీ సేవకుడి ద్వారా ఎంత స్పష్టంగా మాతో మాట్లాడావు. ఇకనైనా మేము నా తండ్రి మత్తుగా ఉండకుండా, నిద్రమత్తులుగా ఉండ, మెలకువగా, మా ఆత్మలో మెలకువగా ఉండి, ఎక్కడైనా ఎవడైనా మాట్లాడగానే ఈ మాట సరైంది కాదు అని వెంటనే ఖండిస్తే, ఎవడైనా ఒక సత్యాన్ని ఒక బోధ చేస్తే ఇది సరైంది కాదు అని చెప్పి, అలాగున అన్ని చోట్ల మనము మెలకుగా ఉండడం అంటే రాత్రి అంతా మెలుకొని మనని కాదు. మెలకుగా ఉంటుంటే కళ్ళు తెరిచి లాగున చూడడం కాదు. నిన్నెవరో ఆ యొక్క ఫైనాన్షియల్ దీంట్లోకి దించుతూ ఉంటారు. ఇది చేస్తే బిజినెస్ ఇంత సంపాదించవచ్చు అంటే నువ్వు మెలకుగా లేకపోతే పడతావు దాంట్లో. ఆ తర్వాత నువ్వు ఆర్థికంగా నాశనం అయిపోతావు. గుర్తుపెట్టుకో. ఈ సంబంధం మంచిదని చెప్తారు, నువ్వు మెలకుగా లేకపోతే వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు రోమన్ క్యాథలిక్స్, వాళ్ళు విగ్రహాలను ఆ కుటుంబంలోకి వెళ్తే నువ్వు నష్టపోతావు. ఇంకా ఎవరో చెప్తారు, నువ్వు ఆ దేశానికి వెళ్తే ఇంత డబ్బులు కడితే నీకు మేలు కలుగుతావు. మెలకుగా ఉంటే నువ్వు గుర్తుపడతావు. ప్రతి చోట కూడా ఒక స్నేహితుడు, ఒక విశ్వాసి కూడా నీతో మంచిగా మాట్లాడుతూ నిన్ను మంచిగా ఇంటికి పిలుస్తూ ఉంటే జాగ్రత్త. అతని వెనుక ఉద్దేశాలు నీ నుంచి డబ్బు ఆశిస్తున్నాడేమో. డబ్బు కొట్టేసినాక ఇక చర్చికి రాడతను. అతను నీతో మాట్లాడాడతను. నువ్వు మాట్లాడితేనే విసుక్కుంటాడు అతను. జాగ్రత్త, మెలకువగా ఉండు. ఏ దొంగ సేవకుడైనా రండి నా చర్చికి, మీరు దీవెన పొందుతారు అంటున్నాడు. జాగ్రత్త, నువ్వు మెలకువగా ఉండు. ఇది వాక్యం చెప్పట్లేదు కదా ఇట్లా. అలాగున ఈ లోకములో నువ్వు ఎక్కడ మెలకువగా ఉండాలో, లేకపోతే ఈ భూమి మీద నష్టము. దేవుడి రాకడలో నువ్వు ఎత్తబడకుండా మిగిలిపోతావు. ప్రియబిడ్డ, దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు. నిన్ను ఆయన పరలోకానికి తీసుకెళ్ళటానికి భూమి మీద ఎంత వెల చెల్లించాడు కదా దేవుడు. ఆయన ఈ ఇంటిని కట్టడానికి తన పరలోకపు ఇంటిని వదిలిపెట్టి వచ్చాడు కదా. ఎవరు వదులుతారండి ఇల్లుని ఈరోజు?
కదా. ఆయన ఈ లోకములో అధికారము కలిగిన వాడు, సమస్త అధికారాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడు. ఆకలేస్తే ఒకటి ఏమీ సృష్టించుకోలేదు ఆయన. రోడ్డు మీద అంజూరపు పండు తిని ఆకలి తెరుచుకోవాలనుకున్నాడు కదా. తన సకల అధికారాలను వదిలిపెట్టాడు. ఆయన ఎక్కడైనా అధికారం వాడితే ఓన్లీ మిరకిల్స్ చేయటానికి, ప్రభు మనుషుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి వాడాడే తప్ప ఎక్కడ ఆయన నడుచుకుంటూ వెళ్ళాలంటే, ఆ యొక్క గదరిల దేశం దాటి వెళ్ళాలంటే ఆయన గాలిలో వెళ్ళలేదు, అధికారాన్ని ఉపయోగించుకోలేదు. హీ వాక్డ్ ఆన్ ద ఎర్త్. నడిచి 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 ఆయన ప్రతి అధికారాన్ని నీకు అధికారం పెట్టడానికి వదిలిపెట్టాడు కదా. మూడోది, ప్రతి వాని పని చెప్పున నీకు ఇచ్చిన పని ఆయన తన చేతుల ద్వారా చేసి ఇచ్చింది కదా. ఎంత శ్రేష్టమైన పని నీకు ఇచ్చాడు కదా. ఎంత శ్రేష్టమైన పని, ప్రార్థన పని, సాక్ష్యం చెప్పే పని, సంఘానికి సహకరించే పని, ఆ రాజ్యాన్ని కట్టే పని. ప్రియదేవుని బిడ్డ, నువ్వు మెలకుగా ఉన్నావా? లేకపోతే అపవాది ఎత్తుకొని వెళ్ళిపోతాడు కదా. దయచేసి ఈరోజైనా దేవా, ఈరోజు మంచి ఉపమానం విన్నాం. మేము మెలకువగా ఉంటాం నాయన. తప్పుడు సహవాసాలు, దొంగ సహవాసాలు నాయన, బంధువులు మిత్రులు ఎక్కడొచ్చినా జాగ్రత్తగా ఉంటాను నాయన. మీరు అక్కడ కొరకు పవిత్రంగా కాపాడుకున్నాను అనుకున్న వారు మనందరము ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రం నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం ప్రభా నాయన. మమ్మల్ని ప్రేమించిన ఆయన ఈ యొక్క సమయంలో ప్రభా నాయన, ఈ ఉదయ కాలన ప్రభా నా తండ్రి నాయన, మీరు అక్కడ గురించి 12 సూచనలు ప్రభా నాయన మీరు మాకు నాయన తండ్రి బైబిల్లో ఇచ్చి, అయ్యా తండ్రి, ఒక దేశాంతరానికి పోయిన ధనవంతుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, అలాగూ నేను వస్తావని. నువ్వు వచ్చినప్పుడు మేము నాయన తండ్రి అన్యులము కాదు నా తండ్రి, అయ్యా మేము చీకటి వారం కాదు నా తండ్రి, మేము పగటి వారం కనుక ప్రభువా నా తండ్రి నాయన, మమ్మల్ని ప్రేమించి నా తండ్రి ఈ లోకములో ప్రభా నా తండ్రి, అయ్యా మేము మెలకువగా ఉండుటకు నాయన, జాగ్రత్తగా ఉండుటకు నా తండ్రి, తిండి వలన మత్తులమై, మత్తు వలన మత్తులమై, ఐక విచారం వల్ల మత్తులమై నీ రాకడలో మేము నాయన, యెరూషలేములో ఇశ్రాయేలుని మాట నమ్మని వారందరూ కాల్చబడ్డారు నాన్న. వాళ్ళ దేవాలయం కూల్చబడింది యేసయ్య. రాయి మీద రాయి ఉండదు, ఇంత పెద్ద రాళ్ళు ఎట్లా తీసేస్తారు అనుకుంటే, వాడు బంగారం కొరకు రాళ్ళు తీపిచ్చేశాడు. అయ్యా, ఎవడేం తీపిస్తాడు బంగారం దొరుకుతుందంటే? కానీ ప్రభా, ఇశ్రాయేల్లో నిన్ను నమ్ముకున్న బిడ్డలు నీ రాకడ కొరకు నేను ఇచ్చిన సూచనలు నమ్మి, అయ్యా పట్టణము దండుల చేత చుట్టబడ్డప్పుడు ఆ యొక్క క్రిస్టియన్స్ మెల్లగా లేచి బయటికి వెళ్ళారు. ఆ క్రిస్టియన్స్ బయటికి వెళ్ళకపోతే ఈరోజు మాకు క్రిస్టియానిటీ ఉండేది కాదు నాయన. వాళ్ళందరూ కూడా చంపబడితే నీ సువార్త ఎవరి ద్వారా వినేవాళ్ళం నాయన. నీ శిష్యులందరూ పారిపోకపోతే, చంపబడితే మాకు ఈరోజు చర్చే ఉండేది కాదు నాయన. నీ బిడ్డలు ఎంత జాగ్రత్తగా నీ మాటలు నమ్మి, అయ్యా ఎంత జాగ్రత్తగా పట్టణంలోంచి ఆనాడు బయటికి వెళ్ళిపోయారు. మేము ఒకరోజు ఈ భూలోకం అనే తండ్రి ఈ పట్టణంలోంచి మేము కూడా ఇది కాల్చబడి నాశనం చేయబడ్డ పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ మేము జాగ్రత్తగా ఉండి ప్రభా, ఈ లోకస్తులతో, ఈ లోక మతాలతో, ఈ లోక విశ్వాసాలతో మా ఆత్మలను నశింపజేసుకోకున్నట్లు నీ కృప మా మీద ఉంచి వాక్యాన్ని ఫలింపచేయమని, అన్ని నామాల కంటే పైన త్వరలో రాబోతున్న, మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్న సకల ప్రజలను చూచి రొమ్ము కొట్టుకొని ఏడ్చే దినం వస్తుందని ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.